నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా తిరుమలలో అత్యంత వేడుకగా ఉట్లోత్సవం. పెద్ద సంఖ్యలో ఉట్లోత్సవంలో పాల్గొన్న స్థానికులు, భక్తులు. తిరుపతిలో ఏపీ బీసీ సంక్షేమ సంఘం పరసారత్నం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరం విజయవంతం. మెగా వైద్య శిబిరం నిర్వహణను అభినందించిన మంత్రి కొల్లు రవీంద్ర. డ్రోన్ కెమెరాలతో అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్న శ్రీకాళహస్తి పోలీసులు. బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిపై కేసులు నమోదు చేసిన డీఎస్పీ నరసింహమూర్తి. లూలు షాపింగ్ మాల్కు 400 కోట్ల రూపాయలు విలువ చేసే ఆర్టీసీ స్థలాన్ని కేటాయించిన జీవోను రద్దు చేయాలి. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుల డిమాండ్. బంగారుపాలెం మండలం కొదలమడుగు బీసీ కాలనీలో దారుణం. భార్యను గొంతు కోసి హత్య చేసిన భర్త. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా తిరుమలలో ఆదివారం ఉట్లోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించిన మరునాడు ఉట్లోత్సవాన్ని అంటే సిక్యోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరుచుపై, శ్రీకృష్ణ స్వామివారు మరో తిరుచుపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ పలు ప్రాంతాల్లో ఉట్లోత్సవాన్ని తిలకించారు. ముందుగా శ్రీ మలయప్ప స్వామివారు, శ్రీకృష్ణ స్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా శ్రీ పెద్దజీయర్ మఠానికి వేంచేపు చేశారు. అక్కడ ఆస్థానం చేపట్టారు. ఆ తరువాత శ్రీవారి ఆలయం ఎదుట ఉట్లోత్సవం ఉత్సాహంగా సాగింది. సాయంత్రం నుండి రాత్రి వరకు ఆద్యంతం కోలాహలంగా పలు ప్రాంతాల్లో సాగిన ఈ ఉట్లోత్సవంలో స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, తిరుమల చిన్నజీయర్ స్వామి, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీకాళహస్తి బంగారమ్మ కాలనీ వద్ద వెలసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. తమిళనాడు ఆడి కృత్తిక సందర్భంగా ఈ ఆలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం నిర్వహించామని ఆలయ అర్చకులు ప్రసాద్ శర్మ తెలిపారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, పన్నీరు, గంధం వంటి సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలు చేశారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో, ఆభరణాలతో సుందరంగా అలంకరించి వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని వీక్షించి స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలను స్వీకరించారు. తమిళనాడులో జరిగే ఆడి కృత్తిక ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరము బంగారమ్మ కాలనీలో వెలసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో కళ్యాణోత్సవం విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి ప్రసాద్ శర్మ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉభయదాతలుగా రామాంజులు దంపతులు, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాటూరు రోడ్డు బంగారమ్మ కాలనీ నందు వెలసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం నందు తమిళ సాంప్రదాయం ప్రకారము ఆడికృత్తిక సందర్భంగా ఉదయము మూలమూర్తులకు పంచామృత అభిషేకములు, విశేష అలంకారము జరిగింది. తదనంతరం మధ్యాహ్నం మహానైవేద్యం, ప్రసాద వినియోగం జరిగింది. అనంతరం సాయంత్రము ఉత్సవమూర్తులకి పంచామృతంతో అభిషేకము, అనంతరము శాస్త్రోక్తముగా వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అమ్మవార్లకి కళ్యాణోత్సవము, విశేష అలంకారము ఇవన్నీ సాయంత్రము ఉత్సవమూర్తులకి మరలా పంచామృతంతో అభిషేకము, శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవము, విశేష అలంకారము జరిగింది. కళ్యాణోత్సవం అనంతరం భక్తులకి తీర్థప్రసాద వినియోగం జరిగింది. ఇదే విధంగా గత 3 సంవత్సరాల నుండి తమిళ సాంప్రదాయం ప్రకారము మన ఈ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నందు ఆడికృత్తిక మహోత్సవంలో జరుపుబడుతున్నవి. కావున ఈ సంవత్సరం కూడా అదే తమిళ సాంప్రదాయం ప్రకారము కళ్యాణోత్సవము, స్వామివార్లకు విశేష పూజలు జరపడం జరిగింది. భక్తులందరూ, కాలనీవాసులందరూ వచ్చేసి కార్యక్రమాన్ని పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళెం మండలం కొదలమడుగు బీసీ కాలనీలో వివాహితను అతి దారుణంగా గొంతు కోసి హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. కదలమడుగు బీసీ కాలనీలో టి జగన్నాథం కుమారుడు హరిబాబు తన భార్య ప్రియాంకను అతి దారుణంగా గొంతు కోసి హతమార్చాడు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవల కారణంగానే భార్యపై అనుమానంతో గొంతు కోసి చంపినట్లు సమాచారం. కాగా సమాచారం అందుకున్న బంగారుపాళెం పోలీసులు కొదలమడుగు బీసీ కాలనీలోని ఘటనా స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలను సేకరిస్తున్నారు. కాగా నిందితుడు భర్త హరిబాబు పరారీలో ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బంగారుపాళెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైతాంగ సమస్యలు పరిష్కరించడంతో పాటు కుప్పం, పొంగనూరు నియోజకవర్గాలకు సంబంధించి హంద్రీనీవా ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని పలమనేరు శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు వ్యవసాయ మార్కెట్ వద్ద రైతు సంబర సభ నిర్వహించారు. రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాలకు నగదు జమ కావడంతో రైతులందరూ ఉత్సాహంగా ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి మాట్లాడుతూ హంద్రీనీవా సుజల స్రవంతి పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, పనులు పూర్తయితే రైతాంగానికి నీటి సమస్య తీరుతుందని, గత 5 సంవత్సరాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని చూస్తుంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుతంత్రాలతో అడ్డుకోవడం మంచిది కాదని, మళ్లీ ఈ జగన్ భూతం అధికారంలోకి రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని తెలిపారు. ఒక సంవత్సరం పట్టింది. ఈ సంవత్సరం పట్టడానికి కూడా 2019-24లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, చేసినటువంటి అవినీతి రాష్ట్రాన్ని ఆర్థికంగా అధపాతాళానికి తొక్కితే ఈ సంవత్సర కాలం మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కలిసి మళ్ళా గాడిలో పెట్టి ఈ కార్యక్రమాలు పూర్తి చేసి ఈ రోజు మళ్ళా ఆంధ్ర రాష్ట్రానికి తిరిగి మళ్ళా కూడా ఈ కార్యక్రమాలు సంక్షేమం చేయడానికి ఇన్ని రోజులు పట్టిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. పట్టణంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు మునుపు ఏదైతే
రైతులకు హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చి ఈరోజు రైతులందరితో కూడా ఈరోజు ఈ మార్కెట్ యార్డ్లో రైతులందరూ కూడా ఈ సమయంలో ఉంటారు కాబట్టి వారితో మమేకం కావడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున, అదే విధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ, పత్రికా విలేకరులకి నా హృదయపూర్వక నమస్కారాలు. మహిళలందరికీ కూడా దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తారని చెప్పాం. ఆ గ్యాస్ సిలిండర్లు కార్యక్రమాన్ని కూడా అమలు చేసి నేరుగా వాళ్ళ అకౌంట్ లో గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి డబ్బులు ఈ రోజు ఈ ప్రభుత్వం వేస్తా ఉందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఇంకొక ప్రధానమైన కార్యక్రమం, ఎన్నికలకు మునుపు అప్పటి ప్రభుత్వంలో చదువుకున్నటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నా ఆ ఇంట్లో ఒక్కరికే ఆనాడు తల్లికి వందనం కార్యక్రమం అమలయ్యేది. ఆనాడు 2014 ఎన్నికలకు ముందు అప్పటి మొన్న 1924లో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి ఆనాడు 14 ఎన్నికలకు మునుపు మేము అధికారంలోకి వస్తే అందరి బిడ్డలకు వేస్తామని చెప్పి ఆ రోజు ఆమె చెప్పినటువంటి మాటలు ఈ రోజు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. అయితే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క బిడ్డకు ఒక ఇంట్లో 4 3 ఒకే బిడ్డకు వాళ్ళ తల్లి వందనం కార్యక్రమాన్ని చేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనం కార్యక్రమం వేస్తామన్నాం. అంతమంది 4 5 6 మంది ఉండే ఆ ఇంట్లో తల్లికి వందనం కింద 15,000 రూపాయలు జమ చేసినటువంటి ఘనత ఈ యొక్క కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇలాంటి దాంట్లో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఉంటే అక్కడ గత ప్రభుత్వంలో మనం ఆ కార్యక్రమాన్ని మొదలు పెడితే అవన్నీ కూడా ఖాళీ చేశారు. ఈ మధ్యనే వారం క్రితం ఇక్కడ ఒక చిప్ కు సంబంధించినటువంటి సెమీ కండక్టర్ కు సంబంధించినటువంటి కంపెనీ ఈ రోజు మళ్ళీ మేము ఇక్కడ వచ్చి పెడతామని చెప్పి ధైర్యంగా వస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడిదారులకు ఒకే ఒక మాట చెప్పాడు, ఈ రాష్ట్రాన్ని భయానకమైనటువంటి వాతావరణంలో జగన్మోహన్ రెడ్డి గారు నెట్టడం జరిగింది. అది మళ్ళీ రానేం, జగన్ భూతాన్ని ఈ రాష్ట్రంలో మళ్ళీ రానికుండా ఉంటేనే మనం మళ్ళా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ రోజు ఎవరు భయపడాల్సిన పని లేదు. అందరూ ఎవరి పాటికి వాళ్ళు ధైర్యంగా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించుకోవడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తా ఉంది. కాబట్టి ఈ రోజు చేసినటువంటి కార్యక్రమం ముఖ్యంగా రైతులకి ఏ కార్యక్రమం అయితే చేశామో ఆ కార్యక్రమాన్ని ఖచ్చితంగా మేము అమలు చేశామని చెప్పడానికే ఈ రోజు రైతులు ఎక్కువగా ఉండేటువంటి ఈ యొక్క మార్కెట్ యార్డ్లోకి రావడం, మీకు చెప్పడం, ఇంకా రాబోయే కాలంలో రైతులకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు వాళ్ళ బాగోగుల కోసం వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి సంక్షేమం అన్ని కూడా అమలు చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం మరి పూర్తిగా చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటూ మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం ఖచ్చితంగా సూపర్ 6 లో సూపర్ హిట్ చేసి వదిలామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి రైతు సోదరులందరికీ కూడా అదే విధంగా కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నేతలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. కూటమి పార్టీలకు సంబంధించి ఈనాడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు మునుపు ఒక హామీ ఇవ్వడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలను మేము అమలు చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఆ సూపర్ 6 పథకాల్లో భాగంగా ఏదైతే మొట్టమొదటిది పెన్షన్ కు సంబంధించి ఒకే దఫా 4,000 పెంచుతామని చెప్పి ఆ రోజు చెప్పాం. మేము అధికారంలోకి రాక మునిపే 3 నెలల మునిపే మేము ప్రకటించినటువంటి రోజు నుంచి కలిపి అధికారం వచ్చినటువంటి వెంటనే ఆ 4,000కు 3 నెలల్లో కలిపినటువంటి ప్రతి నెల 1,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ఒకేసారి మీ అకౌంట్ లో వేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అదే విధంగా వికలాంగులకు 6,000 పెంచుతామని చెప్పాం. కిడ్నీ పేషెంట్లకు
అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్లకు వాళ్ళ అవసరాల కోసం వాళ్లకు సంబంధించినటువంటి వైద్య ఖర్చుల కోసం ఒకేసారి 10,000 ఇస్తామని చెప్పాం. దాన్ని కూడా అమలు చేశామని చెప్పి సందర్భంగా మీ దృష్టిలో తెస్తా ఉన్నా. అదే కాకుండా చాలా మంది మానసిక వికలాంగులు కావచ్చు, కదలలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో వారిని కనీసం పర్మనెంట్ గా ఒక వ్యక్తి వారి కోసం వాళ్ళ బాగోగుల కోసం పనిచేయాలి. కాబట్టి అటువంటి వారికి నెలకు 15,000 రూపాయలు మేము అధికారంలోకి వస్తారే చేస్తామన్నాం. అది కూడా అమలు చేసి ఈ రోజు దాన్ని ఇస్తున్నామని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. గతంలో రైతు భరోసా కింద వాళ్లకు 14,000 మాత్రమే గతంలో ఇచ్చేటువంటి కార్యక్రమం. అదే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒకే దఫా మేము దాన్ని 20,000 పెంచుతామని చెప్పాం. ఈ రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిపి మొదటి విడతగా మొన్ననే 7,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం జరిగింది. రెండవ విడత 7,000 జమ చేయబోతున్నాం. మూడవ విడత 6,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ చేసేటువంటి కార్యక్రమాన్ని త్వరలోనే తీసుకోబోతా ఉన్నాం. నిన్న లేదు మొన్న మన ఆగస్టు 15 స్వాతంత్ర దినం నాడు మేము గతంలో ఏమైతే మహిళలకు మాట చెప్పామో, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పామో, ఆ కార్యక్రమాన్ని మేము మొన్న ఆగస్టు 15వ తేదీన ఇంప్లిమెంట్ చేస్తానన్నాం. నిన్న సాయంత్రం ఆ కార్యక్రమాన్ని మేము ఆ రోజే మొన్న సాయంత్రం అమలు చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఆ రోజు మేము చెప్పాం, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి, పక్కనే మరి కర్ణాటక, మరి అదే విధంగా తెలంగాణలో ఉన్నాయి. వాళ్ళు కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణానికి వాళ్ళు కూడా ఆ రోజు మాట చెప్పారు. అయితే వాళ్ళు ఆ జిల్లాలకే పరిమితం చేశారు. ఈ రోజు మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ రోజు కుప్పంలో ఏ మహిళ బస్సు ఎక్కినా శ్రీకాకుళం దాకా ఎక్కడ గానీ ఉచితంగానే మేము ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్న చిత్తశుద్ధి ఉందో. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఈ రోజు ఈ యొక్క మదనపల్లి పుంగనూరు బ్రాంచ్ కెనాలకు, అదే విధంగా కుప్పం బ్రాంచ్ కెనాలకు ఈ రోజు లైనింగ్ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. అదే విధంగా గాలేరు నగర్ నుంచి హంద్రీనేవాకు కనెక్ట్ చేసి ఇటు హంద్రీనేవా నీళ్లు, గాలేరు నగర్ నీళ్లు రెండు కూడా ఈ ప్రాంతానికి, ముఖ్యంగా పుంగనూరు, పలమనేరు, కుప్పం ప్రాంతానికి తీసుకురావడానికి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తా ఉందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి తప్పుడు కార్యక్రమాలన్నీ ఈ రోజు సరిదిద్దే పనిలోనే ఎక్కువ సమయం పోతా ఉంది. ప్రధానంగా మద్యం పైన పూర్తిగా కూడా దోచుకున్నారు. మద్యం పైన ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆటలాడినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు నాణ్యమైనటువంటి మద్యం పంపిణీ చేయడమే కాకుండా దానికి సంబంధించినటువంటి ఆదాయం గతంలో మొత్తం కూడా మనం బార్డర్ ఏరియాలో ఉండేవాళ్ళు, మొత్తం ఇక్కడ లేకుండా కర్ణాటక మద్యాన్ని తాగి ఆ రోజు ఆదాయాన్ని అంతా కూడా కర్ణాటక ప్రభుత్వానికి ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఈ మధ్యనే కోలార్ జిల్లాలో కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధులు మాట్లాడారు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇవన్నీ సక్రమంగా అమలవుతా ఉన్నాయి. అందుకే మా జిల్లాలో పూర్తిగా కూడా దానికి సంబంధించినటువంటి ఆదాయం పడిపోయిందని ఆ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు మాట్లాడుతా ఉన్నారంటే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో మరి రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని తీసుకురావడమే కాకుండా మరి సంక్షేమాన్ని కూడా సక్రమంగా తీసుకుంటూ గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇంకా 4 సంవత్సరాల కాలం ఉంది. అన్ని కూడా అంచెలంచెలుగా రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడులు తీసుకురావడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో పెట్టుబడిదారులను భయపెట్టారు. దానికి ఉదాహరణ మన జిల్లాలో ఉండేటువంటి ఏదైతే ఈ జిల్లాలో రాష్ట్రంలోనే అతి పెద్ద ట్యాక్స్ పేయర్ అయినటువంటి అమర్ రాజా ఇండస్ట్రీస్ ఇక్కడ 9,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలంటే వాళ్ళని బెదిరించి భయపెట్టి తెలంగాణకు తరిమేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా, సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అదే కాదు, ఈరోజు ఈ యొక్క ప్రభుత్వాలు అన్ని రకాలుగా కూడా గతంలో వాళ్ళు చేసినటువంటి తప్పులు సరి చేసుకుంటా
పేద ప్రజలకు న్యాయం చేయడానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకుంటున్నాం. గతంలో చదువుకున్నటువంటి నిరుద్యోగులు 2014 మునుపు జగన్మోహన్ రెడ్డి చెప్పారు, అయ్యా మేము అధికారంలోకి వస్తే మొత్తం మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తాం, అందరికీ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తానన్నాడు. వాళ్ళు అమలు చేయాల. అయితే గత ఎన్నికలకు ముందు మేము చెప్పినటువంటి మాట ప్రకారం మెగా డిఎస్సిని అమలు చేశాం. వారికి త్వరలోనే ఉద్యోగానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు కూడా అందించడం జరుగుతుందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఇంకొక ప్రధానమైనటువంటి విషయం, ఈ మన పలమనారుకు సంబంధించినటువంటి ఈ మార్కెట్ యార్డుకు సంబంధించినటువంటి కార్యక్రమం. ఈ మార్కెట్ యార్డు పట్టణం నడిబొడ్డులో ఉంది. ఇక్కడ ఎక్కడి నుంచినో బయట నుంచి మనం టమాటో కానీ మనకు ఉన్నటువంటి పండించినటువంటి పంటలు ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ వ్యాపారస్తులు కొని ఇక్కడి నుంచి అటు చెన్నైకో బెంగళూరుకో లేదంటే బయట రాష్ట్రాలకో బయట పట్టణాలకో తీసుకెళ్లాలంటే సరైన సమయంలో ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల పెద్ద లోడ్లు వేసుకునేటువంటి లారీలు లోపలికి వచ్చే పరిస్థితి లేకుండా ఆ వ్యాపారస్తులు సక్రమైనటువంటి వ్యాపారస్తులు ఇక్కడికి రాకుండా కొంత మనకు ఇవ్వాల్సినటువంటి ధరలో కొంత ఇబ్బంది ఉండేటువంటి దృష్టిలో పెట్టుకొని గత 2014-19 మధ్య ఆనాడు నేను మీకు శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్న సమయంలో ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఫెసిలిటీ ఈ పట్టణానికి తేవాలని మనకున్నటువంటి యొక్క హైవే నేషనల్ హైవే పక్కన 33 ఎకరాలు ఆనాడు జీవో తెచ్చిస్తే గత 5 సంవత్సరాలు దాన్ని మరుగున పడేశారు. ఈ రోజు మళ్ళీ దానికి ప్రాణం పోసాం. త్వరలోనే అక్కడ 33 ఎకరాలు ఈ మార్కెట్ కమిటీకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడి నుంచి పెద్దగా మనకు ఏదైతే టమాటాలు గాని పెద్ద పెద్ద లారీలు ట్రాన్స్పోర్ట్ కు సంబంధించినవన్నీ అక్కడ మళ్ళా కూడా షెడ్లు కట్టి ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ ఫెసిలిటీ అక్కడ తీసుకొస్తే మనం పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధరలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. మామిడి పంటకు సంబంధించి ఒక విషయం మీకు గుర్తు చేయాలా. ఎందుకంటే మనకు తోతాపురికి సంబంధించినటువంటి మామిడికాయలు రేట్లు పూర్తిగా పడిపోయినాయి. దానికి సంబంధించి ప్రభుత్వం ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే 4 రూపాయలు ప్రభుత్వం నుంచి మేము సబ్సిడీ ఇస్తాం. మరి అదే విధంగా ఆ ఫ్యాక్టరీల నుంచి 4 రూపాయలు ఇచ్చి మీకు గిట్టుబాటు ధర 4 రూపాయలు ఉంటే మొత్తం 12 రూపాయలు మీకు వచ్చే విధంగా చేస్తామని చెప్పాం. అవన్నీ కూడా త్వరలోనే ఆ మామిడి పంటకు సంబంధించినటువంటి రైతుల అకౌంట్ లో త్వరలోనే కూడా పడబోతా ఉందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఆ గిట్టుబాటు ధర కల్పించడంలో గాని అదే విధంగా గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా రైతుల కోసం డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఒక్క మూర కూడా డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇచ్చినటువంటి సందర్భం లేదు. ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ పూర్తిగా ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా ఇస్తున్నాం. అదే విధంగా 90% సబ్సిడీ కింద రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఎంతమంది రైతులు ఉంటే అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని అమలు చేసుకోవడానికి ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం. అదే విధంగా వ్యవసాయ పనిముట్లకు సంబంధించి గత 5 సంవత్సరాల్లో ఒక్కటి కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు. ఈ రోజు వ్యవసాయ పనిముట్లు కూడా సబ్సిడీ కింద మీకు అందించే కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉన్నాం. ఈ రోజు మనకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతా ఉన్నారని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ముఖ్యంగా రైతుల కోసం గత 5 సంవత్సరాల్లో మనకున్నటువంటి ప్రధానమైనటువంటి కాలువ ఈ రోజు ఏదైతే హంద్రీ నీవ పూర్తిగా కూడా పలమనేరు నియోజకవర్గంలో మొత్తం కూడా పోతుంది. 14-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆఖరణ మనం ఇక్కడ ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చాం. అయితే తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాలు నిద్రపోయి ఎన్నికలకు ముందు 6 నెలల ముందు వచ్చి మరి అదే విధంగా రామకుప్పంలో ట్యాంకర్ల నుంచి నీళ్లు పట్టి గేట్లు కట్టి ఆయన వచ్చినప్పుడు ఆ గేట్ ఎత్తి మళ్ళా గేట్లు ట్యాంకర్లు అన్ని ఎత్తుకొని పోయిన సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. విజయవాడ నడిబొడ్డున ఉన్న 400 కోట్ల రూపాయలు విలువ చేసే ఏపీఎస్ఆర్టీసీ స్థలాన్ని లూలు షాపింగ్ మాల్కు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని చిత్తూరు జిల్లా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు.
ఆదివారం చిత్తూరులో ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర సహాయక కార్యదర్శి మురళి మాట్లాడుతూ విజయవాడ నడిబొడ్డున ఏపీఎస్ఆర్టీసీ గవర్నర్పేట 1-2 డిపోలు మరియు బస్టాండుకు సంబంధించిన 4.15 ఎకరాల స్థలం 400 కోట్ల రూపాయలు పైగా విలువ చేస్తుందన్నారు. ఈ స్థలాన్ని లూలు షాపింగ్ మాల్కు ప్రభుత్వం కట్టబెట్టే పనిలో ఉందన్నారు. ప్రజా రవాణా సంస్థ ఆస్తులను ప్రైవేటు వ్యాపారవేత్తలకు ధారాదత్తం చేస్తున్న చర్యలను ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలన్నారు. వెంటనే ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 37ను రద్దు చేయాలన్నారు. దశాబ్దాల చరిత్ర కలిగిన ఏపీఎస్ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని చూడడం బాధాకరమన్నారు. ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీని కాపాడుకునేందుకు ఎంత పెద్ద పోరాటాలకైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో ఆ సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు జగన్నాథం, కార్యదర్శి బలరాం, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎం రెడ్డి, చిట్టెమ్మ, నాయకులు మురుగేశన్, మధుహరి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్తూరు వంటికల్లో అంటే ఏదైతే నెలకు ముందు ప్రభుత్వం వారు విజయవాడ నడిబొడ్డున ఉన్నటువంటి గవర్నర్ పేట 1 and 2 అదేవిధంగా బస్ స్టాండ్ ఈ స్థలాన్ని అతి పురాతనమైన ఎప్పుడూ ఆర్టీసీ పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి స్థలాన్ని లూలు మార్ట్కి అప్పగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము పూర్తిగా ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ వైజ్గా దీని మీద ఆందోళన కార్యక్రమం చేస్తున్నాము. ఎందుకంటే మేము ప్రభుత్వంలో భాగమే. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎంతో కష్టపడి ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్న వాళ్ళం. లేకపోతే ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటూ ఇట్లా ఆర్టీసీ కూడా ఈరోజు ప్రభుత్వం ఆర్టీసీ ఉంది కాబట్టి కదా సూపర్ 6 పథకాల్లో శ్రీశక్తి ఇచ్చింది. అదే లేకుండా ఉంటే అయినట్టు కదా. కాబట్టి మేము కూడా ప్రభుత్వంలో బాగానే ఒక మంచి పేరు తేవాలని ప్రభుత్వాన్ని కానీ ఒప్పించి దీన్ని కాపాడుకొని ఆర్టీసీ స్థలాన్ని కాపాడుకుంటూ గత ప్రభుత్వాలు చేసినాడు అనేసి ఆ వాదన లేకుండా, తప్పు వాదన లేకుండా మనం కూడా చేయకుండా మార్చుకొని ఆర్టీసీ స్థలాన్ని కాపాడుకుంటేనే మీ యొక్క సూపర్ 6 పథకాల్లో ఒక పథకమైనటువంటి పటిష్టంగా పకడ్బందీగా దాన్ని విజయవంతం చేస్తూ ఈ కార్యక్రమానికి చేసినట్టు అందరికీ నా పేరు శ్రీ మురళీధరన్, రాష్ట్ర సహాయ కార్యదర్శి. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గవర్నర్పేట 1 and 2 డిపో 4 ఎకరాల 10 సెంట్లు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేదానికి జియో నెంబర్ ఇచ్చారు 137. తక్షణమే జియోని అమలు పరచకుండా రద్దు చేయాలని కోరుకుంటున్నాను రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు. అదేవిధంగా ఎక్కడైనా కానీ ఏది కానీ ఆర్టీసీ స్థలాన్ని ఎవరికి అమ్మే హక్కు లేదు. ఎందుకంటే ఆర్టీసీ అంటే ఎంతోమంది కష్టపడి మేము గత ప్రభుత్వంలో ఉండే గవర్నమెంట్ కానీ అన్ని ద్వారా 1-10 సార్లు అన్నీ ఇచ్చి వాళ్ళ దగ్గర తీసుకున్నాం. అట్లాంటి స్థలం కూడా ఈరోజు ప్రైవేట్ పెరగాలంటే మేము ఒప్పుకోము. దీనికైనా ఏదైనా పోరాటం సిద్ధంగా ఉన్నాము. కాబట్టి తక్షణమే దీన్ని ఉపయోగించుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. రాష్ట్ర నేను చిత్తూరు జిల్లా అధ్యక్షులు పి జగన్నాథ్ యాదవ్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య సారాంశం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ప్రెస్ మీట్ జరుపుతున్నాము. ఫస్ట్ గవర్నర్పేట 1 and 2 డిపోలు బస్ స్టాండ్ని 4 ఎకరాల 15 ఎకరాల్ని ప్రైవేటు వ్యాపారవేత్తలకు లూలు షాపింగ్ మాల్కు కట్టబెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. ఈ స్థలాన్ని 1959లో అప్పటి ప్రభుత్వం గజం ధర 16,000 రూపాయలలో సుమారు 4,06,000 రూపాయలకు ఆర్టీసీ యాజమాన్యం కొనుగోలు చేసింది. ఈరోజు ఆ ఆస్తిని ప్రైవేట్ పరం చేయాలంటే మేము యూనియన్గా దీన్ని వ్యతిరేకిస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టారు. ఆ బస్టాండ్ లేకపోతే ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడతారు. దీన్ని ప్రభుత్వం కూడా గుర్తించాలి. కాబట్టి తక్షణమే జీవో నెంబర్ 137ని వెనక్కి తీసుకోవాలి. ఒకప్పుడు ఈ ప్రభుత్వ పెద్దలే 2014 సంవత్సరంలో విజయవాడ సమీపంలో ఉన్న ఆర్టీసీ ట్రైనింగ్ కళాశాలను 29 ఎకరాలు హెచ్ఈఎల్ కంపెనీకి అప్పచెప్పి ఆర్టీసీకి వేరే జాగాలో స్థలం ఇస్తానన్నారు. కానీ ఇంతవరకు కూడా ఆ స్థలం ఇచ్చింది లేదు. కాబట్టి మీరు 137 జీవోను తక్షణమే వెనక్కి తీసుకుని ఆర్టీసీని కాపాడవలసిందిగా ఈ సభాముఖంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం రావడానికి కూడా మేమే సహాయం చేశాము. కానీ
మా సమస్యలు మాత్రం ఇంతవరకు పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ ఆర్టీసీ స్థలాల్ని ప్రైవేటుగా అప్పగించే విషయాన్ని మాత్రం తక్షణమే ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అటు లేని ఎడల యూనియన్గా మేము ఎంత పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని ఈ సభాముఖంగా తెలుపు. విలువ కట్టలేని పరిస్థితుల్లో ఉంది. ఈ ఆస్తులు ఇప్పుడు 4.15 ఎకరాలు సుమారు 400 కోట్ల ఆస్తులని గవర్నర్పేట 1 and 2 డిపోల ఆస్తులని లూలు అనే సంస్థకి అప్పచెప్పడం వల్ల ఈరోజు ప్రజలకి వాళ్ళ యొక్క సౌకర్యాలకు దూరం అవడం, అదేవిధంగా సుమారు 200 బస్సులు 1100 సిబ్బందిని దూరం చేసి అక్కడ అన్యాయం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం కనువిపోయి ఆస్తుల్ని కాపాడి ఆర్టీసీని ఇంకా సంరక్షించాల్సిన బాధ్యత మన యొక్క ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కనువిపోయి ఈ ఆస్తుల్ని మళ్ళా ఆ యొక్క సంస్థలకి అప్పచెప్పకుండా వాళ్ళు ఇచ్చిన జీవాలను రద్దు చేసి మళ్ళా ఆర్టీసీకే ఆస్తులను అప్పచెప్పాలి. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఆర్టీసీకి ఈ ఆస్తులంతా సమకూర్చి ఎన్నో వందల, అప్పట్లో సుమారు 16 రూపాయలు, అంటే ఒక చదరపు అడుగులు 16 రూపాయలకి అప్పుడు ఆర్టీసీ నుంచి రూపాయలు చెల్లించి కొనుక్కున్న ఆస్తులు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కనువింపుపై ఈ ఆర్టీసీ వచ్చి అన్యాక్రాంత భూమి కాదు, పూర్తిగా పట్టా భూమి కొనుగోలు చేసి ఆర్టీసీ ప్రాపర్టీ సంపాదించి పెట్టినారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మూడు సంస్థకి ఇచ్చిన ఆస్తుల్ని వెనక్కి తీసుకోవాలా. అదేవిధంగా విజయవాడలో కూడా గతంలో 2017లో సుమారు 7 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం వేరే సంస్థకి ఉపచెప్పింది. కానీ వేరే ఎక్కడో స్థలం ఇస్తామని చెప్పినారు. కానీ ఇప్పటి వరకు ఒక గజం కూడా స్థలము ఆర్టీసీకి అప్పచెప్పలేదు, ఆర్టీసీకి కొనివ్వలేదు. కాబట్టి ఇప్పటికైనా కనుమరుగైన ఇటువంటి ఆస్తులు పోతా ఉంటే రాబోయే రోజుల్లో ఆర్టీసీ బస్సులతో పాటు ఆర్టీసీ ఆస్తులు కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఈవీ బస్సులు, అంటే ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు పూర్తిగా ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. కానీ అది కూడా ఆర్టీసీనే కొనుగోలు చేసి ఆర్టీసీ వారి చేతనే మెయింటెనెన్స్ చేయాలి. అట్లా చేస్తేనే ఆర్టీసీ మనుగడకు ముప్పు లేకుండా రేపు ప్రజలకు మంచి సహాయ సహకారాలు అందిస్తూ మంచి వాళ్ళకి అందించాలంటే ఖచ్చితంగా ఆర్టీసీ వారు ఉంటేనే ఒక బాధ్యతతో వ్యవహరిస్తారని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎలక్ట్రిక్ బస్సులే కాదు, ఈ మధ్యన 2013 నుంచి ఇప్పటి వరకు రిక్రూట్మెంట్ జరగలేదు. కాబట్టి దయచేసి ఇప్పుడు పూర్తిగా అన్ని డిపోలో చూస్తే సిబ్బంది కొరత ఎక్కువ ఉంది. డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు కావచ్చు, మెకానిక్ సిబ్బంది కావచ్చు. రిక్రూట్మెంట్ చేస్తే వెంటనే ఖచ్చితంగా ఈ ఒక్క పనికి ఇప్పుడు పనిచేస్తున్న సిబ్బంది పైన పనిభారం తగ్గుతూ మంచి సహాయ సహకారంలో, అదేవిధంగా మంచి ఇది మన ప్రయాణికులకి మంచి సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే పనిభారం వల్ల, ఎక్కువ ఒత్తిడి వల్ల ఇప్పుడున్న సిబ్బంది పనిచేయలేకపోతున్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఆన్ కాల్ డ్రైవర్స్ తీసుకుంటున్నారు. మరియు ఉన్న పాత సిబ్బంది మధ్య డ్రైవర్ మరియు కండక్టర్ ఉద్యోగం చేపిస్తున్నారు. కాబట్టి రిక్రూట్మెంట్ చేసి వీరి మీద పనిభారం తగ్గిస్తూ మరియు ఈ యొక్క నిరుద్యోగాన్ని కూడా నిర్మూలించేందుకు అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఇది గుర్తించాలా. ఎందుకంటే ప్రజలకి రేపు మంచి సర్వీస్ చేయాలంటే, అదేవిధంగా ప్రమాదరహిత సర్వీస్ చేయాలంటే ఖచ్చితంగా రిక్రూట్మెంట్ చేసి శిక్షణ కలిగిన డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్ సిబ్బంది అవసరం. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ యొక్క రిక్రూట్మెంట్ని వెంటనే జరిపేసి మరియు ఆర్టీసీని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద వెంటనే చొరవ తీసుకొని మా యొక్క న్యాయమైన డిమాండ్ను తీర్చాల్సిందిగా మేము కోరుతున్నాము. అదేవిధంగా గత కొంతకాలంగా ఆర్టీసీలో అనేక ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం.
పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యా బోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుపతి జిల్లా దామినేడు గ్రామ లెక్కల దాఖలాలోని నివాస స్థలాల యజమానులు సర్వే నెంబర్ 19 భూములను సెక్షన్ 22A కింద నిషేధిత జాబితా నుంచి తొలగించాలని దామినేడు నివాస స్థలాల యజమానులు ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో డిమాండ్ చేశారు. 1974 సంవత్సరం రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూమి అని తెలుపుతున్నారని తెలిపారు. దామినేడు గ్రామ అకౌంట్స్లో భూములు కొనుగోలు చేసినటువంటి మేము, భూములు అంటే ఇళ్ల ప్లాట్లు, అంతా రిటైర్డ్ ఎంప్లాయీస్ని మా కష్టార్జితంతో ప్లాట్లు కొనుగోలు చేసాము. కొనుగోలు చేసి 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు కొన్నవాళ్ళు ఉన్నారు, 10 సంవత్సరాలు కొన్నవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా నిషేధిత జాబితాలో చేర్చి దానివల్ల మాకు ఇల్లు కట్టుకునే దానికి ఇబ్బంది అయిపోయింది, చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇటీవల చీఫ్ మినిస్టర్కి, తర్వాత అదేవిధంగా నారా లోకేష్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. వాళ్ళు కలెక్టర్ గారికి పంపించారు. వాళ్ళు ఫైనల్గా ఆర్డీఓ గారు ఈ ప్రభుత్వ భూములని చెప్పి రిప్లై ఇచ్చారు. ప్రభుత్వ భూములని రిప్లై ఇవ్వడం అనేది చాలా హాస్యాస్పదము. ఎందుకనంటే సర్వే నెంబర్ 19 మరియు 23, 24 సర్వేల్లో 1961లోనే పట్టాలు ఇచ్చిండారు. వీళ్ళు చెప్పేది ఏంది, 74 రికార్డ్స్ ప్రకారం ప్రభుత్వ భూమి అంటారు. 61లోనే పట్టాలు ఇచ్చిన సంగతి వాళ్ళు రికార్డ్స్లో ఎంటర్ చేసుకోవాలి. అదేవిధంగా 61లో రాష్ట్ర ప్రభుత్వం గజెట్ నోటిఫికేషన్లో రిలీజ్ చేసి 13వ నెంబర్ పట్ట, దానికి అనుబంధంగా 205 పట్టాలను మంజూరు చేసింది. 4 రిజిస్ట్రేషన్లు, ఒక్కొక్క ప్లాట్కు 4 రిజిస్ట్రేషన్లు అయినాయి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టాంప్ డ్యూటీ ప్రభుత్వానికి చెల్లించున్నాం. అయినప్పుడు కూడా ప్రభుత్వ భూమి అని చెప్పడంలో అర్థం లేదు. అదేవిధంగా కలెక్టర్ నిషేధించిన 2015లో నిషేధించినామని చెప్తున్నారు. అప్పటికే 4 రిజిస్ట్రేషన్లు అయినాయి. ప్రభుత్వ రికార్డుల్లో రిజిస్ట్రేషన్ అయింది. మాకు ఇన్కమ్ సర్టిఫికేట్లో మా పేర్లు ఉన్నాయి. ప్రభుత్వ భూమి అని చెప్పనేసి ఈరోజు నిషేధిత జాబితాలో పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పాలు చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే తక్షణమే చర్యలు తీసుకొని 19వ సర్వే, 23వ సర్వే, 24 సర్వే, అవన్నీ కూడా వెరీ క్లియర్ కట్ ప్లాట్లు. కొంతమంది ఇళ్ళు నిర్మించుకున్నారు, కొంతమంది ప్రహరీ గోడలు నిర్మించుకున్నారు, సొంత ప్లాట్లు. 20 ఏళ్ళ నుంచి మా అనుభవంలో, స్వయానుభవంలో ఉన్నాయి, ప్రహరీ గోడలు కట్టుకున్నాం. కాబట్టి ఇల్లు నిర్మించుకునే దానికి అనుమతి ఇవ్వాలని చెప్పనేసి కోరుతున్నాము. 22A జాబితా నుంచి ఈ సర్వే నెంబర్లన్నీ తీసేసి మన ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని చెప్పనేసి మేము కోరుతున్నాము. అదేవిధంగా ఫ్లాట్ ఓనర్స్ వీళ్ళంతా కూడా దామినేడు లెక్క దాఖలాలో ఉన్నటువంటి ఇది తిరుచానూరు రోడ్లో 16వ సర్వే నెంబర్ ఉంది. ఆ సర్వే నెంబర్లో 19వ సర్వే నెంబర్ ఉంది. ఆ 19వ సర్వే నెంబర్లో ఉన్న ఫ్లాట్ ఓనర్స్. కాబట్టి వెంటనే ప్రభుత్వం 22A నిషేధ జాబితా నుంచి ఈ సర్వే నెంబర్లన్నింటిని కూడా తొలగించాలని చెప్పని కోరుకుంటున్నాం. తక్షణమే దామినేడు లెక్క దాఖల్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 19, 23, 24 సర్వేల్లో నిషేధిత జాబితా నుంచి తక్షణమే తొలగించాలి. 22A నిషేధం తొలగించడమే చట్టవిరుద్ధం. తక్షణమే నిషేధిత జాబితాన్ని తొలగించి మాకు అన్ని అనుమతులు ఇచ్చి హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే దానికి సహకరించాలి. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, చీఫ్ మినిస్టర్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కోరుతున్నాం. ఐఎమ్ Nageswara, retired railway employee. So we are all railway family. We have retired after putting up 30-40 years service. And finally, without house, we are surviving is a problem in the society. Basing on that, we have purchased some of the plots. Some of the plots were purchased in the account of dominant account, village accounts.
So those are all registered, not one time, 2 times. So 3-4 times the lands are registered and Pakka records are there, and it is, we have paid the full-fledged pay stamp duties to the government also. That was accepted, and we are surviving that. So recently in 2015 government has given this one ban orders 22A. It's highly negligence of the government and negligence of the revenue department. Completely they are not at all caring others what is the surviving. All development areas, national highways are there, all communities are there, electricity, complete electricity is covered in all these areas where we are standing, we have purchased the land. There banning is a surprising joke, it is in fact. So how you will ban when the area is completely developed, full-fledged developed with the aid of government funds and etc. etc. Current is there, roads are there, national highways are there, and 3-4 times that has registered. Already some of the houses are being constructed, well-versed area. House ban is there. When we are people wanted to take some loans from the government sectors or banks etc. etc. and we wanted to sell it, for registration they are doing the ban is not correct. It's not at all relevant to that area. So we have requested several times for the last 10 years. All MLAs we have approached, and even our mayors are approached, the Chief Minister Chamber also. They gave a very good reply through the collector and RDO also. RDO finally has given a statement that it is belongs to the government land. How it is government land? When it is a tank bed, according to Supreme Court rule, it is the government land, means there is a meaning. But already houses are constructed, roads are laying down, and national highway is going on. Everybody is, traffic is too much in that area. Damanadu accounts, especially 19 survey number. How it is, it's all joking actually. It's a very surprising thing and astonished, and we are very sorry to say that the government records are not able to maintain by the government, and relevant revenue department also not properly responding for the common man. A common man is suffering for a long time. So thank you very much. On behalf of the press, we are requesting the government that these are all silly rules, are not applicable for the standard of average man. Average man survival is better, and it is developed area. This ban order is not at all applicable. Thank you very much. Thank you. తిరుపతిలోని ఎస్వి మెడికల్ కాలేజీ కూడలిలోని 7 కాలనీల సెంటర్లో అసంపూర్తిగా ఆగిపోయిన అంబేద్కర్ భవన నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామని వివిధ ప్రజా కుల సంఘాల నాయకులు ఉద్ఘాటించారు. ఆదివారం 7 కాలనీల సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం 7 కాలనీల మాజీ ప్రెసిడెంట్ ప్రభాకర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. 7 కాలనీల సెంటర్లో అంబేద్కర్ భవన నిర్మాణాన్ని అగ్రకులాల నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వివిధ ప్రజా కుల సంఘాలు ఏకతాటిపైకి వచ్చి త్వరలోనే అడ్డంకులను అధిగమించి అంబేద్కర్ భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఉద్ఘాటించారు. ఇక్కడ అంబేద్కర్ భవన నిర్మాణాన్ని ఆపాలని చూస్తే తిరుపతి నగరంలో అధిక శాతం ఉన్న మాల మాదిగల ఉగ్రరూపం ఎలా ఉంటుందో చూపిస్తామని హెచ్చరించారు. అంబేద్కర్ భవన నిర్మాణానికి కూటమి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు దాసరి చెన్నకేశవులు, మాలల ఉద్యమాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్, 7 కాలనీల ప్రెసిడెంట్ రమేష్ కుమార్, కార్యదర్శులు వెంకటేష్, జయప్రకాష్, ఉపాధ్యక్షులు దేవరాజులు, అరుణ్ కుమార్, కార్పొరేటర్ ఎస్కే బాబు, అడ్వైజర్ రాజశేఖర్, ఇతర దళిత నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. మిత్రులారా, ఈరోజు తిరుపతిలో 7 కాలనీల సెంటర్లో ఉన్నటువంటి అసంపూర్తిగా మిగిలిపోయిన అంబేద్కర్ భవన్ నిర్మాణానికి కమిటీ తరఫున ఆహ్వానించడానికి రావడం జరిగింది. నా పేరు డాక్టర్ దాసరి చెన్నకేశవులు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా స్టేట్ ప్రెసిడెంట్. ముఖ్యంగా 40 సంవత్సరాలుగా అంబేద్కర్ గారి భవన్ అడ్డుకుంటున్నటువంటి రాజకీయ పార్టీలన్నిటికీ కూడా ఒకే హెచ్చరిక. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుండి తహసీల్దార్ గారి వరకు, జిల్లా ఎస్పీ గారి దగ్గర నుండి ఎస్ఐ వరకు ఈ భవన్ నిర్మాణానికి తమ వంతుగా ఇంతవరకు అడ్డుకుంటున్నటువంటి ప్రతి ఒక్క అధికారి గారికి తెలియజేసేది ఏంటంటే, త్వరలో అంబేద్కర్ గారి భవన్ నిర్మాణం కమిటీ సారథ్యంలో మొదలవుతుంది. అదేవిధంగా రాష్ట్రం నలుమూలల నుండి అంబేద్కర్ సంఘాలు అయితేనేమి, ప్రజా సంఘాలు అయితేనేమి, అన్ని రాజకీయ పార్టీలు అయితేనేమి ఇక్కడ నిలబడి అంబేద్కర్ భవన్ పూర్తి చేయాలని చెప్పేసి ఇక్కడ ఏకగ్రీవంగా తీర్మానించుకోవడం జరిగింది. కాబట్టి జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలి. ఎందుకంటే ఈ రోజు మీరు ఉద్యోగాల్లో మీ పోర్ట్ఫోలియోలో ఉన్నారు అంటే డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి భారత రాజ్యాంగమే దానికి కారణం. ఆ రాజ్యాంగం ద్వారా మీరు హక్కులు పొంది ఆయన పేరుతో కడుతున్న భవనాన్ని, ఆయన విగ్రహాన్ని అడ్డుకుంటున్నారంటే ఇది చాలా హేయమైన చర్యగా భావించాల్సి వస్తుంది. కాబట్టి ఒక్కసారిగా జిల్లా యంత్రాంగం,
పోలీస్ యంత్రాంగం ఆలోచించండి. త్వరలో మొదలవబోయేటటువంటి అంబేద్కర్ భవన్ యొక్క నిర్మాణానికి అందరూ సహకరించాలి. సహకరించని పక్షంలో రాజకీయ పార్టీలకి ఓటు ద్వారాను, అధికారులకి కోర్టు ద్వారాను 2 రూపాల్లో బుద్ధి చెప్పడానికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా విత్ ఆల్ అంబేద్కర్ అసోసియేషన్స్ తో సిద్ధంగా ఉందని ఇందు మూలంగా మీకు తెలియజేస్తున్నాం మిత్రులారా. జై భీమ్. స్థలము ఇక్కడ అంబేద్కర్ భవన్ స్టాచ్యూ పెట్టి అంబేద్కర్ భవన్ కట్టుకుంటా ఉంటే ప్రైవేటు వ్యక్తులు ఈ స్థలం మాది అని వీళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి తిరుపతిలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల వాళ్ళని సంప్రదిస్తాము. అన్ని సంఘాలని సంప్రదించి ఈ చెన్నారెడ్డి కాలనీ వాసులకు ఈ భవనం కట్టించే దానికి మనం అందరం కూడా భవనం ముందర కూర్చొని దీన్ని పూర్తి చేయించేదానికి మనందరం కూడా కట్టుబడి ఉండాలని కూడా నేను మీకు మనవి చేసుకుంటాను. ఇది పూర్తయ్యేంత వరకు మనం ఇక్కడే ఉండి పోలీసులకి భయపడితే జరగదు. ఇప్పుడు నేను ఒక రాజకీయ పార్టీలో ఎక్కడో విజయవాడ నుంచి ఒక ఆదేశం జారీ చేస్తాడు, ఈడ పోయి ఒక ధర్నా చేస్తా, పోలీసు కేసు అవుతుంది. ఇది మనోళ్ళ కోసం 2 కేసులు పెట్టుకుంటే ఏమవుతుంది? ఎవడో రాజకీయ పార్టీ నాయకులు ఎవడో అగ్రవర్ణాల కోసం మనం పోయి పొల్లాడి ధర్నాలు చేసి ఇదే కార్పొరేటర్ 2-3 కేసులు పెట్టుకున్నాడు. ఈ భవన్ గురించి పోలీసు జైలుకు పోతే ఏమవుతుంది? నువ్వు జైలుకు పోతే ఏమవుతుంది? ఎస్సీల్ని పని చేసుకోకుండా ఆపే ధైర్యం తిరుపతిలో ఎవరుకుంది? ఈడేదో రాజకీయాలు జరుగుతున్నాయి. ఈడ మనకి పొసగదా? మనకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? పోలీసులకి ఇంత భయపడద్దండి. పోలీసులు జనం ఏం చెప్తే అదే, ప్రైవేట్ వ్యక్తుల మాట వినరు. పబ్లిక్ ఏం చెప్తే అదే. మనం 7 కాలనీల పబ్లిక్ని సమీకరిద్దాం, వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి, మళ్ళీ పోరాడదాము. మధ్యాహ్నానికి అయిపోతుంది స్లాబ్ సెంటరింగ్ కొట్టమను. కుట్టే రోజు ఉంటాం, వేసే రోజు ఉంటాం, అందరు రమ్మను. అన్ని సంఘాలలో పిలువు పోయి అయ్యా భవన్ కట్టుకుంటాను. ప్రైవేట్ వ్యక్తులు అనే సిపిఎం వాళ్ళని కూడా పిలువు. నువ్వు తప్పేముంది? సహకారానికి అందరిని పిలువు, అన్ని పార్టీలని పిలువు. ఎవడు అప్పుడు ఏమంటాడు? ఆయన కూడా వచ్చి కూర్చుంటాడు. ఎమ్మెల్యే ఎంపీ కూడా వచ్చి జనం ఎక్కువైపోతే ఏం చేస్తారు? పోయినా నేనండి ఏం చేస్తాము? జనం వైపే కదా మాట్లాడాలా. అంటే మీకు 7 కాలనీల సహకారం ఉందా లేదా? ఉంటే ఇది 2 రోజుల పని. ఇది సెంటరింగ్ కూడా స్లాబ్ పోయడం ఆపలేరు. మీ దగ్గర ఆర్థిక వనరులు ఇబ్బంది ఉందా? డేట్ ఫిక్స్ చేసి సెంటరింగ్ కొడతాము, పోలీసు వాళ్ళు వస్తారు, ధర్నా చేస్తాము, అడ్డుకుంటాము. అదేబా కమ్మి కట్టమని చెప్పండి. ప్రియమైన మిత్రులారా, నా పేరు తులిబిల్లి అశోక్ బాబు, రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిని. ఈరోజు తిరుపతి నగరం నడిబొడ్లో ఉన్నటువంటి మన యొక్క ఏడుపల్లుల యొక్క కాలనీలో అంబేద్కర్ యొక్క భవన్ నిర్మాణాన్ని స్లాబ్ను అడ్డుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా చర్యలు మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ యొక్క తిరుపతిలో అత్యధిక శాతం ఉన్నటువంటి ఒక ఎస్సీలని అదేవిధంగానూ వచ్చేసి అన్ని రాజకీయ పార్టీలకి, అన్ని కులాలకి, మతాలకి హక్కులు కల్పించినటువంటి దేవుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకొని సుమారు 40 సంవత్సరాల నుంచి యొక్క ఎస్సీల యొక్క అంబేద్కర్ ఉత్సవ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అలాంటి హక్కుల ప్రదాత యొక్క అంబేద్కర్ యొక్క భవనాన్ని అడ్డుకోవటం సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాజకీయ పార్టీ నాయకులారా గమనించండి, ఎవరైతే ఉన్నారో మీ యొక్క పార్టీల పేరు చెప్పి, మీ యొక్క కూటమి పేరు చెప్పి మా యొక్క అంబేద్కర్ భవనాన్ని అడ్డుకున్నారు అంటే మా ఎస్సీల ఓట్లు మీకు వద్దని మేము సూటిగా అడుగుతా ఉన్నాం. మా అంబేద్కర్ భవన్ని అడ్డుకున్నట్టే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలందరూ కూడా భవిష్యత్తులో ఓటు ద్వారానే బుద్ధి చెబుతారు. కనుక తక్షణమే ఈ యొక్క అంబేద్కర్ భవనానికి కావాల్సినటువంటి స్లాబ్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ యొక్క రాష్ట్ర మాల ఉద్యోగ సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క కమిటీని కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. ఈ యొక్క అంబేద్కర్ భవన్ యొక్క నిర్మాణానికి పోరాడుతున్న వాళ్ళందరూ కూడా నా పేరున జైబీలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. తిరుపతి కరుమారయ్యమ్మ ఆలయంలో ఆదివారం వందలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో ఆడి మాసాన్ని పురస్కరించుకుని జూలై 18వ తేదీ నుండి ఆగస్టు 17వ తేదీ వరకు నెల రోజుల పాటు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అగ్నిగుండ మహోత్సవం, గాజుల అలంకరణ,
కూరగాయల అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా చివరి రోజైన ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజాది కార్యక్రమాల్లో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నెల రోజుల పాటు ఆషాఢం పూజలు నిర్వహించిన ఆలయ చైర్మన్ నాగేశ్వరరావును ఘనంగా సత్కరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కరుమారియమ్మ అమ్మవారి దీవెనలతో తిరుపతి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, బాబు, ఆనంద్, సుబ్రహ్మణ్యం, మాధవ్, వెంకటరమణ, ప్రకాష్, మునస్వామి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కేఎన్ రాజా తదితరులు పాల్గొన్నారు. కరిమారియమ్మ ఆడి మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ భక్తులు అనేకంగా వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి సంవత్సరం వీరికి 10 రోజులు వైభవంగా అన్ని ఉత్సవాలు జరుగుతాయి. మొదటగా అమ్మవారికి చంద్రం అలంకరణ కానీ, గాజుల అలంకరణ కానీ, కూరగాయల అలంకరణ కానీ, అమ్ముళ్ళు, సాయంత్రం పొంగళ్ళు పెట్టి విశేషంగా అమ్మవారికి భక్తులు సమర్పిస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం విశేషం ఏంటంటే ప్రతి సంవత్సరంలో 10 రోజులు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. అన్నదాన దాతలు కూడా వచ్చేసి మనకి ఏమి కావాలో సమకూర్చి అన్నిటికీ సహాయం చేసే భక్తులు కూడా మనకు విశేషంగా వచ్చి ఇక్కడ ఆకర్షిస్తారు. తిరుపతి శ్రీ కరిమారియమ్మ దేవాలయంలో ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, అభిషేకాలు, అన్నదానాలు ఈ విధంగా అమ్మవారికి పూజలు జరుగుతాయి. తిరుపతి పట్టణ ప్రజలే కాకుండా బయట నుంచి కూడా వచ్చి భక్తులు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. ఈ సంవత్సరం ఆషాఢ మాసంలో చైర్మన్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అమ్మవారికి పూజలు చేసి అన్నదానాలు చేశారు. ముఖ్యంగా గాజుల అలంకరణ చేసి మహిళలకి గాజులను కూడా ఇచ్చి వారి భక్తిని చాటుకున్నారు. అలాగే కాయగూరలతో మొన్న విశేషంగా అలంకరించి ఆ కాయగూరల్ని ఈరోజు సాంబారుగా చేసి భక్తులకు అన్నప్రసాదాలు ఈరోజు ఇప్పుడు పంచుతున్నారు. ఇక్కడ స్థానికులు ఈ అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇది చాలా విశేషమైనది. ప్రతి ఒక్కరూ వచ్చి కరిమారి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారు ఆశీస్సులు పొంది మనమంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఓం కరిమారియమ్మ తల్లి. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తనయుడు ఆరణి మదన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గృహంలో ఆరణి మదన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆరణి మదన్ జన్మదిన కేక్ కట్ చేసి అభిమానులకు, కూటమి నాయకులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా అభిమానులు ఆరణి మదన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని జన్మదినాలు ఆయురారోగ్యాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఆరణి జగన్, జనసేన పార్టీ నాయకులు రాజారెడ్డి, ఆర్కాట్ కృష్ణప్రసాద్, ఆకేపాటి సుభాషిణి, పెరుమాళ్ మధు తదితరులు పాల్గొన్నారు. ముందుగా తండ్రికి తగ్గ తనయుడు, ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి, కార్యకర్తలని అర్ధరాత్రి అయినా ఫోన్ చేస్తే పలికే వ్యక్తి, కార్యకర్తలను ఆదుకునే వ్యక్తి, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారి తనయుడు ఆరణి మదన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తిరుపతిలో ఎన్జిఓ కాలనీ ఎమ్మెల్యే గారి కార్యాలయం నందు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నాం. మదన్ గారు బయట ఉండడం వల్ల దీనికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారు రావడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆశీస్సులు, కార్యకర్తల ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఆరణి మదన్ గారికి, ఆరణి శ్రీనివాసులు గారి కుటుంబ సభ్యులకు అందరికీ ఉండాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు ఆరణి మదన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కురుస్తున్న వర్షంతో శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ పైకప్పు లీకేజీతో పార్సల్ సేవలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. శ్రీకాళహస్తిలో గత 4-5 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆర్టీసీ బస్టాండ్ ఊరుస్తోంది. దీంతో ప్రయాణికులకే కాక పార్సల్ రవాణా సేవలకు కూడా తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. బస్టాండ్ పైకప్పు నుంచి వర్షపు నీరు కురుస్తూ గదులన్నీ తడిసిపోతున్నాయి. ముఖ్యంగా పార్సల్ రవాణా గది పూర్తిగా జలమయమై బస్తాలు, ప్యాకెట్లు తడిసి పాడయ్యాయి. లీకేజీ కారణంగా పార్సళ్లు తడవడం వల్ల లోపలి వస్తువులు పాడయ్యే ప్రమాదం ఉంది.
ప్రతిరోజు శ్రీకాళహస్తి బస్టాండ్ నుండే అనేక పార్సిళ్లు వివిధ ప్రాంతాలకు పంపుతుంటారు. పార్సల్ గదిలో పైకప్పు నుంచి లీకేజీ కావడంతో పలువురు ప్రయాణికులు పంపిన బస్తాలు, ప్యాకెట్లు తడిసి పాడవుతున్నాయి. లక్షల రూపాయలు విలువైన వస్తువులు నష్టపోతున్నామనే ఆందోళన వ్యక్తం చేస్తూ వ్యాపారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా అధికారులు లీకేజీలపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. మరింత ఆలస్యం చేస్తే మాత్రం నష్టాలు అధికమయ్యే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. శ్రీకాళహస్తి ఎలగనూరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని రిజర్వ్ ఫారెస్టుకు చెందిన భూములని, వీటికి ఎవరికి ఎలాంటి పట్టాలు ఇచ్చే హక్కు ఎవరికీ లేదని, ఈ భూముల్లో అటవీ శాఖ చేపట్టే అభివృద్ధి పనులను అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకోక తప్పదని శ్రీకాళహస్తి ఫారెస్ట్ అధికారి లోకేష్ ప్రకటించారు. ఇప్పటికే ఫారెస్ట్ పనులు అడ్డుకున్న 5 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. శ్రీకాళహస్తి ఫారెస్ట్ కార్యాలయంలో ఫారెస్ట్ రేంజర్ లోకేష్ మాట్లాడుతూ, శ్రీకాళహస్తి అటవీ శాఖ పరిధిలోని ఎలగనూరు ఫారెస్ట్ రేంజ్ భూములు 608 ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్ కింద ఉన్నాయని, వీటిలో 71 బాకరాపేట హైవే కోసం భూసేకరణ కోసం 4 ఎకరాలు ప్రభుత్వం సేకరించడంలో భాగంగా ఇక్కడ భూములను 90 ఎకరాల్లో అభివృద్ధి చేయడానికి ఆదేశాలిచ్చిందన్నారు. ఈ మేరకు ఎలగనూరు పరిధిలోని 50 ఎకరాల్లో డెవలప్మెంట్ చేయడానికి పనులు చేపడుతుంటే సింహాచలం గ్రామ రైతులు అభ్యంతరాలు చెబుతున్నారని తెలిపారు. వీటిపై హైకోర్టులో కూడా కేసులు నడిచాయని, హైకోర్టు కూడా రిజర్వ్ ఫారెస్ట్ అని పేర్కొన్నట్లు తెలిపారు. ఈ భూములు ఫారెస్ట్ కింద ఉన్న దృష్ట్యా రెవెన్యూ అధికారులు పట్టాలిచ్చే అధికారం లేదని తెలిపారు. గ్రామస్తులు ఈ విషయాన్ని గుర్తించి భూముల్లో చేసే అభివృద్ధి పనులు అడ్డుకుంటే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికే 5 మంది రైతులపై కేసులు నమోదైనట్లు వివరించారు. గ్రామస్తులు పనులు అడ్డుకోవద్దని, తమ డీకేటీ పట్టాలు క్యాన్సిల్ అయినట్లు గుర్తించి ఫారెస్ట్ అధికారులకు సహకరించాలని కోరారు. శ్రీకాళహస్తి ఫారెస్ట్ రేంజ్ పల్లం సెక్షన్ మన్నవరం బీట్లో మనకు ఇనగలూరు రిజర్వ్ ఫారెస్ట్ 608 ఎకరాల్లో 1970లోనే రిజర్వ్ ఫారెస్ట్గా నోటిఫై చేస్తున్నాము. మనకు నేషనల్ హైవే 71 దానికి సంబంధించి బాకరాపేట రేంజ్లో ఫారెస్ట్ ల్యాండ్ ఏదైతే డైవర్ట్ అయిందో 45.18 హెక్టార్స్, దానికి కాంపెన్సేషన్గా మనకి ఇక్కడ 90.38 హెక్టార్స్లో రిజర్వ్ ఫారెస్ట్లో డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ని డెవలప్ చేయమని చెప్పి ఉన్నారు. దాంట్లో మనం ఇనగలూరు రిజర్వ్ ఫారెస్ట్లో 50 హెక్టార్స్ సుమారు 125 ఎకరాలు డెవలప్ చేయాలని చెప్పి ఆల్రెడీ ఒక 3-4 సంవత్సరాల ముందే గుర్తించడం జరిగింది. ఈ సంవత్సరం దానికి డెవలప్ చేయమని చెప్పి అనుమతులు కూడా ఇచ్చారు. మనం ఎప్పుడైతే రిజర్వ్ ఫారెస్ట్లో డిగ్రేడెడ్ ల్యాండ్ని బుషెస్ ఇవన్నీ క్లియర్ చేసి ప్లాంటేషన్ చేయాలని చెప్పి వెళ్తున్నాము, అక్కడ ఉన్నటువంటి సింహాచల కండ్రిగా కొంతమంది విలేజర్స్ మాకు డీకేటీ పట్టాలు ఇచ్చున్నారు అని చెప్పి టైమ్ అండ్ అగైన్ ఫారెస్ట్ అఫీషియల్స్ని అబ్స్ట్రక్ట్ చేస్తున్నారు, ప్లాంటేషన్ యాక్టివిటీస్ని టేకప్ చేయకుండా. ఇది కాంపా సిఏ స్కీమ్ కింద టేకప్ చేస్తున్న ప్లాంటేషన్ యాక్టివిటీ. దీనికి అనుబంధంగా నేషనల్ హైవే 71 ఉంది. ఎప్పుడైతే ఈ పని ఆగిపోతుందో నేషనల్ హైవే 71 కూడా దాని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఆగిపోతాయి. ఎందుకంటే కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వనప్పుడు అది కూడా టేకప్ చేయడానికి అవ్వదు. సో రైతులకి ఇదివరకే హైకోర్టుని ఆశ్రయించున్నారు. హైకోర్టు కూడా క్లియర్గా ఇది రిజర్వ్ ఫారెస్ట్ అని 2 కేసుల్లో చెప్పింది. ఇంకో కేసులో జాయింట్ సర్వే చేసి తగు చర్యలు తీసుకొని కూడా చెప్పింది. ఆల్రెడీ 2017లోనే జాయింట్ సర్వే చేశారు, ఇది రిజర్వ్ ఫారెస్ట్ అని క్లియర్గా చెప్పి ఉన్నాం. అయినా కూడా రైతులు డీకేటీ పట్టాలు ఏవైతే క్యాన్సిల్ చేస్తున్నారో ఆ జిరాక్స్ పెట్టుకొని మా దగ్గర పట్టాలు ఉన్నాయని చెప్పి ఫారెస్ట్ అధికారులు కానీ అక్కడ పనిచేసే వాళ్ళని కానీ అబ్స్ట్రక్ట్ చేయడం, అధికారులను బెదిరించడం, తీసుకుపోయిన మెషినరీ కానీ దేనన్నా డ్యామేజ్ చేస్తామని చెప్పి టైమ్ అండ్ అగైన్ బెదిరించడం జరుగుతుంది. ఈ ఒక 2-3 సార్లు ఇదే జరిగింది. రీసెంట్గా 11 ఆగస్టున కూడా అలాగే చేయడంతో మేము ఒక POR ప్రిలిమినరీ అఫెన్స్ రిపోర్ట్ ఒక 5-6 మంది మీద బుక్ చేస్తున్నాం. ఎవరైతే ఫ్రీక్వెంట్గా వచ్చి అబ్స్ట్రక్ట్ చేస్తున్నారో వాళ్ళ ఒక 5 మంది, ఎంతమంది మీద చేస్తారు? 34 మంది వస్తున్నారు. ఎంతమంది అబ్స్ట్రక్ట్ చేస్తున్నారు? 5 మంది మీద కేసు కూడా బుక్ చేస్తున్నాం. వాళ్ళ పేర్లు ఉన్నాయా? కేసు కూడా బుక్ చేస్తున్నాము. వాళ్ళకి మేము చెప్పేది ఏమంటే ఇది ఆల్రెడీ రిజర్వ్ ఫారెస్ట్గా 1970లోనే క్లియర్గా డిక్లేర్ అయిపోయింది. దీంట్లో పట్టాలు ఇచ్చే అధికారం ఏ రెవెన్యూ అఫీషియల్కి లేదు. కాబట్టి మీకు బయట ఎవరన్నా రిజర్వ్ ఫారెస్ట్ ఎంక్రోచ్ చేసుకోబోండి, మేము సపోర్ట్ చేస్తామంటే వాళ్ళ మాటలు నమ్మొద్దు. మీ మీద కేసులు పడతాయి, మీరే ఇబ్బంది పడతారు. ప్రతిసారి ఇలా ఫారెస్ట్ అఫీషియల్స్ని వాళ్ళ పనులు వాళ్ళ విధులు నిర్వహించకుండా మీరు ఆటంకం చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఏదన్నా ఉంటే మీరు ఆఫీస్కి వచ్చి కలవండి, మేము క్లియర్గా ఏమన్నా ఉంటే చెప్తాం. అంతేగాని మీరు ఫారెస్ట్ అఫీషియల్స్ని బెదిరించడము, మెషినరీ డ్యామేజ్ చేస్తానంటే అందరి మీద ఎవరైతే అబ్స్ట్రక్ట్ చేస్తున్నారో అందరి మీద కేసులు పెట్టి వాళ్ళని రిమాండ్కి కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి వెళ్లకుండా
ఆల్రెడీ క్యాన్సిల్ అయిన డీకేటీ పట్టాల కోసం మీరు ఈ రిజర్వ్ ఫారెస్ట్ని ఎంకరేజ్ చేయాలి బలవంతంగా అని చెప్పి పోరాడకుండా వేరే వాళ్ళు మిమ్మల్ని ప్రలోభ పెడుతుంటే ఆ ప్రలోభాలకి గురి కాకుండా మీకు ఏదైనా జెన్యున్గా ఇష్యూ ఉంటే తగు అఫీషియల్స్ని కన్సర్న్ అయితే మీకు ఈ రిజర్వ్ ఫారెస్ట్లో ఏవైతే డీకేటీ పట్టాలు క్యాన్సిల్ అయినాయో అవి రెవెన్యూ ప్లేసెస్లో ఎక్కడైనా ఉంటే అవి కాంపెన్సేట్ చేయడానికి మేము కూడా హెల్ప్ చేస్తామని చెప్పి ఈ పత్రికా మీడియా సమావేశంలో అందరి ఎవరైతే డీకేటీ పట్టాలు క్యాన్సిల్ అయిపోయి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మేము నివేదించడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకి మీరు పూనుకోవద్దు. ఆ విధంగా మీరు పూనుకొని మీ కుటుంబాలు కేసులు పడి మీ కుటుంబాలు వీరంతా నాశనం అవ్వడం మాకు కూడా కరెక్ట్ కాదు. మేమేమంటే ఈ ప్లాంటేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ గ్రీన్ కవర్ పెరుగుతుంది, డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ డెవలప్ అవుతుంది. తద్వారా ఆ పని చేయడంలో ఎంతోమందికి ఉపాధి వస్తుంది. అదే కాకుండా ఆ ప్లాంటేషన్ మనం 10-12 సంవత్సరాలు మెయింటైన్ చేస్తాం. ఎప్పుడైతే 10-12 సంవత్సరాలు మెయింటైన్ చేస్తామో కంటిన్యూస్గా ఇద్దరికి వాచ్ అండ్ వార్డ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము. ప్రతి సంవత్సరం జరిగే పనుల్లో ఎంతోమంది 50-60 మందికి ఉపాధి కూడా ఉంటుంది. ఇంత గ్రీన్ కవర్ పెరుగుతుంది, లోకల్గా అందరికీ హెల్ప్ అవుతుంది. అంతేగాని కొంతమంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ కోసం మొత్తం ప్రాజెక్ట్ని ఆపడము, దీనివల్ల ఎంతోమంది నష్టపోవడము, అక్కడ ఉన్నటువంటి గ్రీన్ కవర్ లాస్ కావడం కానీ, రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ ఎంక్రోచ్ కావడం కానీ ఇవన్నీ కరెక్ట్ కాదు. కాబట్టి ఇలాంటివి ఏవి పనులు అసాంఘిక పనులు చేయొద్దు. ఫారెస్ట్ అఫీషియల్స్ని వాళ్ళ విధులు నిర్వహించుకోవడానికి అన్ని విధాలుగా మీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రెవెన్యూ శాఖ వాళ్ళకి ఇది మారలే ఒక 2-3 సార్లు ఆల్రెడీ మేము లెటర్స్ రాసి ఉన్నాము ఎంఆర్ఓ గారికి. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే పట్టాలు క్యాన్సిల్ అయినాయని చెప్తున్నారు కానీ ఆ ప్రొసీడింగ్స్ ఇవ్వట్లేదు. సో ప్రొసీడింగ్స్ ఇవ్వమని చెప్పి చెప్తున్నాము. సో వాళ్ళు కూడా త్వరలోనే ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఒకవేళ ఇదే మళ్ళీ మనం నెక్స్ట్ వీక్లో సోమవారం నుంచి మళ్ళీ ప్లాంటేషన్ యాక్టివిటీ టేకప్ చేయమని మాకు పై అధికారుల నుంచి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఈ యాక్టివిటీ టేకప్ చేసినప్పుడు మళ్ళీ ఇలా రైతులు వచ్చి ఎవరైనా కానీ డీకేటీ పట్టాలు ఉన్నాయని చెప్పి మళ్ళీ అబ్స్ట్రాక్ట్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అయితే సెక్షన్ 144 ఐపీసీ, సెక్షన్ 145 ఐపీసీ, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బిఎన్ఎస్ చట్టం ప్రకారము సెక్షన్ 154 అండ్ 155 కూడా హైయర్ అఫీషియల్స్తో అందరి పోలీస్ అండ్ రెవెన్యూ కోఆపరేషన్తో ఈ ప్లాంటేషన్ జరిగిన రోజులు కూడా ఇంపోజ్ చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ. మార్లు మనం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే విలేజెస్ వచ్చి మనకు అబ్స్ట్రక్షన్ చేస్తున్నారో, ఫారెస్ట్ అఫీషియల్స్ని బెదిరిస్తూ పని చేయకుండా చేస్తున్నారో 2-3 సార్లు వాళ్ళకి క్లియర్గా చెప్పినాము. హైకోర్టు ఆదేశాల మేరకు జాయింట్ సర్వే చేసినాము. జాయింట్ సర్వే ప్రకారం ఇది రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి కూడా జాయింట్ సర్వేలో రెవెన్యూ ఫారెస్ట్ అధికారులు గుర్తించినారు. దానికి తగ్గట్టుగా డీకేటీ పట్టాలు క్యాన్సిల్ చేసినారని చెప్పి రెవెన్యూ అధికారులు కూడా ఇన్ఫార్మ్ చేసినారని కూడా చెప్పాము. అయినా కూడా ముందు తీసుకున్న డీకేటీ పట్టాల జిరాక్స్లు పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఫారెస్ట్ అధికారులను వాళ్ళ పని చేయనీయకుండా బెదిరిస్తూ పలుమార్లు వాళ్ళ విధులకు ఆటంకాలు కల్పిస్తున్నటువంటి ఒక 5గురిని గుర్తించి వాళ్ళ మీద ప్రిలిమినరీ అఫెన్స్ రిపోర్ట్ కేసు కూడా పెట్టడం జరిగింది. దాంట్లో A1గా కె కోటయ్య సన్ ఆఫ్ కె ఈశ్వరయ్య, A2గా పి సాంబశివయ్య సన్ ఆఫ్ పి చిన్నయ్య, A3గా తక్కిళ్ళపాటి తిరుపాలయ్య సన్ ఆఫ్ టి పండయ్య, A4గా బండి ప్రసాద్ సన్ ఆఫ్ బి సుబ్బరామయ్య, A5గా కె శంకరయ్య సన్ ఆఫ్ కె చిన్నసుబ్బయ్య. వీళ్ళంతా కూడా సింహాచల కండిగ వాసులు, శ్రీకాళహస్తి మండలం. సో వీళ్ళని త్వరలోనే అరెస్ట్ చేసి కోర్టుకి రిమాండ్ కోసం తరలించడం జరుగుతుంది. డ్రోన్ కెమెరాలను వినియోగించి శ్రీకాళహస్తి పోలీసులు అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. శ్రీకాళహస్తి పట్టణ సబ్ డివిజనల్ అధికారి నరసింహమూర్తి ఆధ్వర్యంలో 1వ టౌన్ సిఐ గోపి, 2వ టౌన్ సిఐ నాగార్జునరెడ్డి, బిఎన్ కండ్రిక సిఐ తిమ్మయ్య, రూరల్ ఎస్ఐ నరసింహ, తొట్టంబేడు ఎస్ఐ బలరాం మరియు పిఎస్ఐలు, సబ్ డివిజనల్ పోలీసు సిబ్బంది మొత్తం విజిబుల్ పోలీసింగ్లో భాగంగా శ్రీకాళహస్తి బస్టాండ్ దగ్గర నుంచి విఎంసీ సర్కిల్ మొత్తం 4 మాడ వీధులు తిరిగి ట్రాఫిక్కు అంతరాయాలు లేకుండా చేశారు. అలాగే డ్రోన్ కెమెరాలతో అటవీ ప్రాంతం, ఇతర ప్రాంతాల్లో ఉన్న అసాంఘిక శక్తులను గుర్తించి బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నరసింహమూర్తి, సిఐ గోపి, సిఐ నాగార్జునరెడ్డి, సిఐ తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రాంలో భాగంగా కాళహస్తి పట్టణంలో కాళహస్తి సబ్ డివిజన్ పోలీసు అధికారులు మరి సిబ్బంది అందరితోనూ కాళహస్తి పట్టణంలో ఏరియా డామినేషన్ ప్రోగ్రాం అనేది చేస్తూ ఉన్నాం. ఇది ఎవ్రీ వీక్ కూడా మేము
రకరకాల ప్లేసెస్లో చేస్తున్నాం. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి. ట్రాఫిక్లో ఎంక్రోచ్మెంట్స్ అంతా కూడా రిమూవ్ చేయడం, ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్స్ ఉన్న వెహికల్స్ని కూడా రిమూవ్ చేయడం అనేది ప్రధాన ఉద్దేశం. అందులో భాగంగా ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి జయరామరావు వీధి, 4 మాడ వీధుల వరకు ఏరియా డామినేషన్ ప్రోగ్రాం చేయడం జరుగుతున్నది. మాజీ మంత్రి పరసారత్నం భార్య స్వర్గీయ కస్తూరమ్మ 5వ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఏపీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కల్లూరు నాగరాజగౌడ్, డాక్టర్ అంబేద్కర్ పూలే ఫౌండేషన్ చైర్మన్ పరసారత్నం సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్స్లో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కొల్లు రవీంద్ర, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ పరసారత్నం అందరి వాడే అని కొనియాడారు. తన భార్య జ్ఞాపకార్థం 5వ వర్ధంతి సందర్భంగా పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం, పేదలకు 28 ప్రైవేట్, ప్రభుత్వ, టీటీడీ, కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు, ప్రతినిధులు, డాక్టర్ల బృందం, సిబ్బంది ఉచితంగా రోగులకు, ప్రజలకు పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. మాజీ మంత్రి పరసారత్నం మాట్లాడుతూ తాను ఎల్లప్పుడూ విద్యా, వైద్యానికే మొదటి ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందన్నారు. తన భార్య స్వర్గీయ కస్తూరమ్మ వైద్య వృత్తిలో ఎంతోమంది పేదలకు సేవలందించి పలువురికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఆమె జ్ఞాపకార్థంగా ప్రతి ఏటా వర్ధంతి జరుపుకోవడంలో భాగంగా విద్యా, వైద్యానికి ప్రాముఖ్యతనిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం ఏపీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కల్లూరు నాగరాజగౌడ్ మాట్లాడుతూ మాజీ మంత్రి పరసారత్నం సతీమణి స్వర్గీయ కస్తూరమ్మ 5వ వర్ధంతి సందర్భంగా పలువురు రక్తదానం చేయడం, పేదలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించడంతో పాటు మందులు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. అంతేకాకుండా పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. మనసున్న మనిషి పరసారత్నమని కల్లూరు నాగరాజగౌడ్ కొనియాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అంతకుముందు పలువురిని పరసారత్నం, కల్లూరు నాగరాజగౌడ్ శాలువాలు, పుష్పగుచ్చాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎల్ఎస్ గ్రూప్స్ మేనేజింగ్ డైరెక్టర్ కల్లూరు భరత్ కుమార్, అన్ని కులాల సంఘాల ప్రతినిధులు ఆల్మెన్ రాజు, నరసింహ యాదవ్, సుగుణమ్మ, సిఆర్ రాజన్, మాజీ మంత్రి గోపాలకృష్ణారెడ్డి సతీమణి బృందమ్మ, పరసారత్నం అల్లుడు సతీష్ చంద్ర, నగేష్, పరమశివన్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రం భారతదేశం వైపు చూస్తూ ఉంది. భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ ఇవాళ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ఆ రోజు 20 సంవత్సరాల క్రితం తీసుకున్నటువంటి నిర్ణయం ఆ రోజున ఒక ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చి ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం తప్పకుండా ఇవాళ దాదాపు 80 times ఫాస్ట్నెస్ పెరగడానికి అవకాశం వస్తుంది క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల. ఇవాళ పెద్ద పెద్ద సంస్థలు కూడా భారతదేశానికి వస్తానికి సిద్ధంగా ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉంది. ముఖ్యంగా ఈ తిరుపతి మహానగరం ఆ స్వామివారి ఎలా జరిగినాయో, గతంలో ఎలా జరిగిందో ఇప్పుడు భక్తులు చెప్తా ఉన్నారు. చాలా అద్భుతంగా ఉంది, తిరుమలకి వెళ్తా ఉంటాయి. మరి అటువంటి పవిత్రతను కాపాడుతూ అలాగే బడుగు బలహీన వర్గాలు ఇవాళ ఇంకా ఉన్నాయి, కొంత వెలుగుబాటుతనం ఉంది. దానికోసం ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినా ఇంకా కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయి. తప్పకుండా అవన్నీ కూడా రాబోయే కాలంలో అధిగమించుకుంటూ ముందుకెళ్తాం. మరి ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన
మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా తిరుపతి కచ్చపి కళాక్షేత్రంలో నృత్య పోటీలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, యువత పాల్గొన్న ఈ పోటీలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమానికి చిరంజీవి యువత ఉపాధ్యక్షులు పగడాల మురళి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు కుట్టు మిషన్లు, చీరలు అందజేశారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని పసుపులేటి హరిప్రసాద్ సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ హరిప్రసాద్ మాట్లాడుతూ చిరంజీవి వ్యక్తిత్వం, సేవల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, తిరుపతి ఎమ్మెల్యే కుమారుడు జగన్, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బత్తిన మధుబాబు, చిరంజీవి యువత సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ హరిప్రసాద్ గారు కానీ, అదే కార్యక్రమం మురళి గారు కానీ ఏర్పడిన అభిమానులందరికీ, అదేవిధంగా ఎస్వి నాయక్ బాబు, కృష్ణమూర్తి, ముని రాజచంద్ర, చిరంజీవి, జగదీష్, మా బుజ్జి, సోము, దుర్గా, ఇంకా వేదిక మేనకరించి అందరూ కూడా పేరు పేరున స్వాగతం చెప్తూ, చిరంజీవి గురించి ఒక మాటలో చెప్పాలంటే కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి, కష్టంతోనే ఏదైనా సాధించవచ్చు అనేది ఏదైనా చెప్పాలంటే దానికి నిదర్శనం, దానికి ఒక ల్యాండ్ మార్క్ ఏదైనా ఉందంటే అది చిరంజీవి అని చెప్పచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా మన సినిమాల్లో చూస్తే ఎంత కష్టపడి నిర్మాతలు వాళ్ళు ఎంత పేమెంట్ ఇస్తారో తెలియదేమో, కానీ ఆయన కష్టానికి తగ్గ మటుకు ఉండదు, ఖచ్చితంగా చెప్పచ్చు. అంత కష్టపడి ఎవరి సినిమా అయినా కూడా అంత కష్టపడి ఆ డ్యాన్సులు చూస్తే ఒక నూతన ఒరవడికి మేమంతా కూడా నందమూరి తారక రామారావు అభిమానులుగా ఉన్నాం. మేమందరూ కూడా చిరంజీవి గారి యొక్క డ్యాన్సులు కానీ అది కానీ చూస్తే ఆయన కష్టపడిన తత్వం, ఖైదీ సినిమా దగ్గర నుంచి అంతకుముందు మన ఊరి పాండవుల దగ్గర నుంచి కూడా చూస్తే కష్టం ఆయన ముఖ కవలికల్లో తెలుస్తూ ఉంటుంది. ఆ విధంగా ఎవరు కూడా ఏ రంగంలో కూడా రాణించాలంటే కష్టంతోనే రాణించచ్చు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు చూస్తా ఉన్నారు, మొదటి నుంచి కూడా ఆయనతో ఉన్న అనుబంధం చూస్తే ఏ రోజు కూడా ఖాళీగా కూర్చుకునే ఇదే లేదు. అంటే కష్టపడే మనస్తత్వం ఉన్న వాళ్ళు రాజకీయంగా కావచ్చు, సినీ రంగంలో కావచ్చు, అనేక విధాలుగా కూడా ఎదుగుతారనే దానికి నిదర్శనం ఈ యొక్క నాయకులందరినీ కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తా ఉన్నాం. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఎత్తుపల్లాలు వచ్చినా, అటు సినీ రంగంలో కావచ్చు, ఇటు రాజకీయ రంగంలో కాదు, పట్టువదలని విక్రమార్కులు మారిగా ఏదైతే శబ్దం చేశారో, ఏదైతే హామీ ఇచ్చారో, ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి పనిచేసే మనస్తత్వం ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చూస్తాను. అదేవిధంగా నారా లోకేష్ గారు మీరు చూస్తుంటారు. పాదయాత్రకు ముందు నారా లోకేష్, పాదయాత్ర యుగలం పాదయాత్ర తర్వాత నారా లోకేష్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా కష్టాన్ని ఎవరు నమ్ముకొని పనిచేసినా, ఏ రంగంలో ఉన్నా, ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నా, ఎవరైనా కూడా వారు ఎప్పటికైనా అగ్రపీఠాన్ని అలంకరిస్తారనే దాని నిదర్శనమే ఈ వ్యక్తులు అందరి పేర్లు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఎన్డీఏ కూటమి విజయం వెనుక పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా చిరంజీవి గారు కూడా రాజకీయాల్లోకి రావడం, ఆయన ఏ విధంగా ఈ తిరుపతి నుంచి కూడా గెలవడం మనం చూసాం. కానీ రాజకీయాల్లో కొంతమంది సెట్ అవ్వడంటే వాళ్ళ మనస్తత్వానికి అది విరుద్ధంగా పోతూ ఉంటుంది. కాలానుగుణంగా అలాంటి దీన్ని ఏదైనా ఉన్నట్టు మాట్లాడుతూ, చిరంజీవి గారు స్టేజ్ మీద మాట్లాడితే మనం చూస్తే ఉన్నట్టు మాట్లాడుతూ వెళ్తూ ఉంటారు. కానీ ఒకనొక సందర్భంలో అది రాజకీయాల్లో సెట్ కాదేమో అనే దీనికి నిదర్శనమే ఆయన ఇప్పుడు అందరితో బాగుంటారు, అందరి యొక్క ఆకాంక్షకు అనుగుణంగా ఈరోజు కూడా నిన్న కూడా ఏదో ఫంక్షన్ లో దీంట్లో చూశారు. అంటే ఆయన మాట తీరు కూడా ఏ విధంగా ఉంటుందంటే కష్టపడి వచ్చిన వ్యక్తులు వాళ్ళ అనుభవాలన్నింటినీ కూడా మనం తీసుకుంటే మనం కూడా మనం కానీ మన బిడ్డలు కానీ ఏ రంగంలో ఉన్నా కూడా దాంట్లో రాణించేదానికి వీలు అవుతుంది అనే దానికి నిదర్శనమే చిరంజీవి గారు కష్టపడి ఏ విధంగా అల్లూరు రామలింగయ్య వాళ్ళ కూతురు పెళ్లి చేసుకున్నా కూడా ఎక్కడ కూడా, అంటే అప్పట్లో అల్లూరు రామలింగయ్య మొదటి నుంచి కూడా సినీ రంగంలో అందరితో బాగున్న నటుడు. ఆయన ఇంటికి అల్లుడైనా కూడా ఎక్కడ కూడా ఏది లేకుండా సామాన్యుల వల్లే ఆయన రావడం కానీ మాట్లాడడం కానీ జరుగుతుంది. నేను కూడా అప్పుడు ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒకసారి గెస్ట్ హౌస్ లో కలిసి ఎంత ఆప్యాయతగా మాట్లాడినాడంటే అంత ఆప్యాయతగా. కాబట్టి చిరంజీవికి మరిన్ని ఇంకా 100 పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కూడా ఆకాంక్షిస్తూ, అదేవిధంగా సినీ రంగంలో కానీ ఇంకా మళ్ళీ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి ఆయన ప్రజాసేవలో పాల్గొనాలని ఈ సందర్భంగా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. శిల్పకళా వేదికలో అక్కడ ఫైనల్స్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి
ఈరోజు ఈ డ్యాన్స్ అంటే చిరంజీవి గారు అంటే డ్యాన్స్, డ్యాన్స్ అంటే చిరంజీవి గారు. చిన్నప్పటి నుంచి మేము కూడా అంటే సినిమాల్లో స్టెప్స్లో ఒక నూతన వరవడిని సృష్టించి, అంటే హీరోయిన్లు కూడా చిరంజీవి గారితో స్టెప్స్ ఏంటంటే భయపడే రోజు ఆ రోజు. అటువంటి స్టెప్స్ అంటే ఓన్లీ చిరంజీవి గారి స్టెప్స్ ఫైట్స్ కోసమే మనందరం కూడా చూస్తూ పెరిగాం. ఈరోజు మాకు 50 ఏళ్ళు వచ్చిండొచ్చు కాక, కానీ ఇప్పటికి కూడా మేము మర్చిపోని సినిమాలన్నీ అవన్నీ కూడా పసివాడి ప్రాణం అయితే ఏమి, అభిలాష్ అయితే ఏమి, ఛాలెంజ్ అయితే ఏమి, ఒక సినిమా నుంచి ఒక సినిమా, ఒక సినిమా నుంచి ఒక సినిమా. అంటే చిరంజీవి గారి సినిమా వస్తుంది అంటే అదొక పండగ ఆ రోజుల్లో. ప్రతి ఒక్క సినిమాలో ఆయన నటన వైవిధ్యం కానీ, చిరంజీవి గారు ఒక్క పాట చాలు, చిరంజీవి గారు ఆ పాట ఏది అని చూసిన సినిమాలు ఉన్నాయి. అందరూ కూడా అంటే యువత మొత్తం ఉర్రూతలొగించే విధంగా చిరంజీవి గారి నటన, ఆయన నటన గురించి చెప్పడానికి చాలా చిన్నవాడిని నేను. అత్యున్నత స్థాయికి వెళ్ళి ఈరోజు రాష్ట్ర స్థాయిలో అవార్డు గ్రహించిన పద్మవిభూషణ్ చిరంజీవి గారికి, అన్నయ్య గారికి పాదాభివందనం తెలియజేస్తాను. ఈరోజు తిరుపతి కచేరీ నుంచి ఈరోజు ఇక్కడ ముఖ్యంగా మన మురళి, పగడాల మురళి, ఆయన నేను ఒకసారి చెప్పాను పవన్ కళ్యాణ్ సార్తో, సార్ ఆంజనేయ స్వామి గుండెలు తీరిస్తే సీతారామ లక్ష్మణ్ కనబడతారు, మా పగడాల మురళి గుండె తీరిస్తే మెగాస్టార్ మీరు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రావు గారు కనబడతారు. అటువంటి మీ భక్తుడు మురళి అని నేను కళ్యాణ్ సార్తో ఒకరోజు ప్రస్తావించడం జరిగింది. నేను చూసినప్పటి నుంచి ప్రతి కళ్యాణం చిరంజీవి అన్నయ్య గారి పెళ్లి రోజు కొండ మీద కళ్యాణోత్సవం చేసి ఆ ప్రసాదాన్ని దాదాపు 30 సంవత్సరాలుగా చిరంజీవి గారికి, వదినమ్మ గారికి అందజేస్తున్నటువంటి మహా అభిమానం చెప్పాను, మహాభక్తుడు. అభిమానం చెప్పను నేను, మన పగడాల మురళి మహాభక్తుడు. అటువంటి వ్యక్తి ఈరోజు తిరుపతిలో ఆ కుటుంబంలో ఎవరు వస్తున్నా కూడా మొట్టమొదటి ఫోన్ కాల్ మన మురళికి వెళ్తుంది. మురళి తర్వాతే ఎవరైనా సరే, హరిప్రసాద్ అయినా సరే, ఎమ్మెల్యే గారైనా సరే, ఎవరైనా సరే మురళి తర్వాతే. అంటే మనం అభిమానించే వాళ్ళని కూడా గుండెల్లో పెట్టుకునే మనస్తత్వం కాబట్టి చిరంజీవి గారిది. ఈరోజు వీళ్ళందరూ కూడా నాకు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా, కృష్ణ గారైతే ఏమి, మన రెడ్డి గారైతే రెడ్డి గారైతే ఏమి, మన బుజ్జి అయితే ఏమి, ఇంకో చిరంజీవి గారు మన బ్రదర్ సోము గారు అయితే ఏమి, ఇంకా మధు మేమైతే ఆయన స్టెప్పులన్నీ ఇప్పుడు జుట్టు లేదు కానీ జుట్టు ఉండేటప్పుడు ఓన్లీ చిరంజీవి పాటకే డ్యాన్స్ చేసేవాళ్ళు. ప్రజారాజ్యం నుంచి మేమంతా కూడా ప్రజారాజ్యంలో చిరంజీవి అన్నయ్య గారితో ప్రయాణం చేసేవాళ్ళం. ఇందాక సిస్టర్ కూడా స్టేజ్ మీదకి వచ్చారు గుంటూరు నుంచి, మొదటి వీర మహిళ అని, చాలా సంతోషం. ఇక్కడ అందరూ కూడా నాగలక్ష్మి గారు, ఇక్కడ అందరూ కూడా మా సుభాషణం ఉంది. ఆమె పాటలతోనే కాకుండా మాటలతో ఒక వీర మహిళగా, అంటే ఈవెన్ జనసేన టైంలో వైఎస్ఆర్సీపీని ఒక మాట అనాలంటే కూడా భయపడే రోజుల్లో ఒక మహిళగా ఉండి మన రాష్ట్రంలో తన గొంతుగా వినిపించగల అంత మంచి నాయకురాలు. సో మనందరం కూడా ఇక్కడ చిరంజీవి గారిని ఆయన చూస్తూ అభిమానిస్తూ, అంటే కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా ఆ రోజుల్లో నేను చెప్పేది, ఆ రోజుల్లో పసివాడి కొనడం, అభిలాష, అడవిలో ఏదైతే మీరు చూస్తుంది, ఏ సినిమా చూసినా, ఏ సినిమాకి ఆ సినిమా. ఈరోజు కూడా నేను మొన్న ఒక మాట చెప్పాలి, ఈ మధ్య రిలీజ్ అయిన 150 సినిమాలో చిరంజీవి గారు ఏమాత్రం స్మార్ట్నెస్ ఏమీ తగ్గలేదు, ఇంకా పెరిగిందని చెప్పాలి. ఆయన వయసు పెరిగింది కానీ ఆయన యొక్క స్మార్ట్నెస్ ఇంకా పెరిగింది. ఇప్పటికి కూడా ఆ యొక్క చిరంజీవి గారి నటన ఈరోజు కూడా ఎవరు కూడా 1 to 10 ఆయనే. ఈరోజు కూడా ఈ వయసులో ఈరోజు కూడా చిరంజీవి గారు 1 to 10 ఆయనే. అటువంటి చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం చేసుకోదలిసి ఈ యొక్క డ్యాన్స్ ప్రోగ్రాంలో అందరినీ ఒక ఫస్ట్ 1, 2, 3 ఇక్కడ అయిన తర్వాత వీళ్ళు శిల్పకళా వేదికలో ఫైనల్స్లో పాల్గొంటారు. ఖచ్చితంగా ఆ టీములకు జడ్జెస్ ఇక్కడ చేస్తే డ్యాన్సర్స్ జడ్జెస్ కూడా వచ్చారు. ఇక్కడ వాళ్ళ జడ్జిమెంట్ ఆధారంగా వీళ్ళని సెలెక్ట్ చేసి పంపడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఆ పార్టిసిపేషన్ అందరికీ కూడా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అలాగే ప్రత్యేక ధన్యవాదాలు మన పగడాల మురళి గారికి. ఈరోజు టీమ్ తిరుపతి చిరంజీవి గారి
అభిమాన టీం అంతా కూడా ఈరోజు కలిసి చేస్తున్నారు. అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. చిరంజీవి అన్నయ్య గారికి ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ, లాస్ట్ ఇయర్ కూడా చిరంజీవి అన్నయ్య గారు దర్శనానికి వచ్చారు పుట్టినరోజు. ఆ రోజులో మేమందరం కూడా అన్నయ్య గారితో కలిసి జరగడం జరిగింది. ముఖ్యంగా ముఖ్య అతిథిగా మన చింతామణి మహేష్ గారు అఖిల భారత చిరంజీవి అధ్యక్షులు వచ్చారు. మన చిరంజీవి గారితో అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి, అత్యంత అభిమాని, ఎప్పటి నుంచో ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆయన డయాస్ మీదకి వచ్చి ఆయన మాటలు కూడా కొన్ని చెప్పాలని కోరుకుంటున్నాం. జై హింద్. థ్యాంక్ యూ. తిరుపతిలో మరి పూజలు చేయించుకొని ఆ విధంగా మరి ఆ సినిమాను కూడా స్టార్ట్ చేసేవారు. అటువంటి భక్తి మన కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి ఉండడం, ఆయన మరి దేవుని ఆశీస్సులతో ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదటిగా ఇక్కడ ఆయన శాసనసభ్యులుగా కూడా ఎన్నిక కావడం, తిరుపతి నగర ప్రజలకు సేవలు అందించడం అనేది మనందరికీ కూడా తిరుపతి వాసులకి అది ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం. కాబట్టి అటువంటి చిరంజీవి మెగాస్టార్ గారి యొక్క జన్మదినాన్ని మనం తిరుపతి నగరంలో చేసుకుంటున్నాం. మనందరి అభిమానము ఆయనకు, మరి ఆయన కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయనకు మెండుగా కలిగి ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నిండు నూరేళ్ళు మరి అష్టైశ్వర్యాలతో తులతూగాలని కోరుకుంటూ మరొకసారి ఆయన జన్మదిన సందర్భంగా నేను మన తిరుపతి నగరం నుంచి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముందుగా మనం తిరుపతి నుంచి చిరంజీవి గారికి, పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని మీ అందరి తరపున కూడా ఒక్కసారి అందరూ మెగాస్టార్ గారికి బర్త్డే విషెస్ చెప్పాలని కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ. ఈ మెసేజ్ ఖచ్చితంగా మన మెగాస్టార్ గారికి తెలియపరుస్తున్నాం. మేము ఖచ్చితంగా ఈ వీడియోస్, ఫొటోస్ కూడా పంపిస్తాము. అంతా కూడా విష్ చేస్తున్నట్టు ఆ విషెస్ తెలుపుతాం మనం. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. ఆ ఏడుకొండల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో మా అన్నయ్య ఆరాధ్య దైవం మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రతి నియోజకవర్గాల్లో మెగా డ్యాన్స్ ప్రోగ్రాం జరిగింది. అందులో భాగంగాను ఈరోజు తిరుపతిలో మెగా డ్యాన్స్ సెమీఫైనల్స్ జరుగుతున్నాయి. దీనికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, హస్తకళ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారు, యాదవ సంఘం చైర్మన్ శ్రీ నరసింహ యాదవ్ గారు, అలాగే తిరుపతి ఎమ్మెల్యే వారి అబ్బాయి శ్రీ జగన్ గారు మరియు చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పని మా ఆరాధ్య దైవం చిరంజీవి గారికి తెలియజేసుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. కచ్చాపి ఆడిటోరియంలో మెగా డ్యాన్స్ ప్రోగ్రాంతో పాటు 250 మందికి చీరల పంపిణీ కార్యక్రమం, 6 మంది నిరుపేదలకు పుట్టు మిషన్లు, అలాగే కిడ్నీ బాధితురాలు భావన గారికి 10,000 రూపాయలు సాయం చేయడం జరిగింది. మాకు చిరంజీవి గారు నేర్పినటువంటి భావాలు సమాజ సేవే మానవ సేవే మాధవ సేవ అన్నట్టు, సమాజంలో ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మా వల్ల అయినంత సాయం మేము చేసుకుంటూ రక్తదానం కానీ, నేత్రదానం కానీ, ఇలా పేదలకు అన్నదానం కానీ చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. మాకు నేర్పించిన మా అన్నయ్య గారికి నిండు నూరేళ్ళు చిరంజీవి గారిలాగా వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే వల్ల జరగబోతున్న ఈ డ్యాన్స్ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా అభినందనలు చెప్తూ, చిరంజీవి గారంటే మరీ నటన కాదు, చిరంజీవి గారంటే సేవ అనే ఒక ఆధ్వర్యంలో పనిచేస్తున్న తిరుపతి ప్రతి ఒక్క చిరంజీవి గారి అభిమానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు ఒక పాటల పోటీ, డ్యాన్స్ పోటీలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్నాయి. ఈ ఒక బర్త్డేకి మినిమం అంటే 1000 ప్లేసెస్లో 100% డిఫరెంట్ ప్రోగ్రామ్స్ జరుపుతూ సమాజానికి మంచిది కావాలనే ఒక రీతిలో అభిమానులు స్పందిస్తూ
చిరంజీవి గారి దాంట్లోనే నడుస్తున్నారు. సో ఈ ఒక్క బర్త్డే విశేషం ఏమంటే 70 ఇయర్స్ బర్త్డే జరుపుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సౌకర్యం విజయవంతంగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వాతంత్ర్య దినోత్సవం నాడు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ప్రవేశపెట్టిన విషయం విదితమే. కాగా తిరుపతిలో ఆదివారం గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ మరియు తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులతో కలిసి తిరుపతిలోని సుగుణమ్మ స్వగృహం నుంచి చంద్రగిరి వరకు బస్సులో ప్రయాణించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1 సంవత్సర కాలంలోనే ఏవైతే స్త్రీశక్తి ద్వారా మహిళలకు ఇచ్చినటువంటి 6 వరాలని కూడా నెరవేర్చే దిశగా ప్రభుత్వ పరిపాలన తొలి అడుగు కొనసాగింది. దానిలో భాగంగానే మహిళలకు మరి ఈ రోజున దీపం పథకం కింద గ్యాస్ ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా తల్లికి వందనం తరఫున ఒక బిడ్డకు 15,000 రూపాయలు చదివించుకోవడానికి ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా ఈ రోజున మరి వాళ్ళు ఆరోగ్యంగా జీవించాలనేసి కొడాయి కనెక్షన్ ఇవ్వడం కానివ్వండి, మరి అదేవిధంగా ఆగస్టు 15 నుంచి కూడా ఈ రోజున ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రోజున మహిళలంతా కూడా ఇంటికి దీపం ఇల్లాలి లాంటి మహిళ సంతోషంగా ఉంటే ఆ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది. ఆ కుటుంబాలు సంతోషంగా ఉంటే ఆ సమాజం సంతోషంగా ఉంటుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి ఇల్లాలు ఆహ్లాదకరంగా మరి జీవించాలి, సంతోషంగా దీవించాలి. ఎలాంటి మరి కుటుంబ బాధ్యత అనేది మర్చిపోయే విధంగా కూడా ఈ రోజున ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలు ప్రయాణం చేసి ఏదైనా అవసరాలకైనా లేదు ఏదైనా ఆహ్లాదకరంగా గుడికి వెళ్ళాలన్నా ఒక పార్కుకి వెళ్ళాలన్నా కూడా ఉచిత బస్సు ప్రయాణం వారందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. అదే కాకుండా మరి ఆర్థికంగా కూడా వాళ్ళకి మరి బస్సు ప్రయాణానికి అయ్యే ఖర్చు కూడా వాళ్లకు ఈ రోజున మిగులుతోంది. కాబట్టి మరి ఈ రోజున ఆర్థిక భారం కూడా వాళ్ళకి తగ్గి మరి స్వేచ్ఛగా మరి ఎంతో సంతోషంగా మరి టెన్షన్ ఫ్రీగా జీవించే విధానాన్ని ఈ సుపరిపాలన ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలందరికీ కూడా ప్రసాదించడం జరిగింది. ఈ రోజున మహిళలంతా కూడా ఎంతో సంతోషంతో ఉచిత బస్సు అయితేనేమి, గ్యాస్ అయితేనేమి, తల్లికి వందనం అయితేనేమి, మరి రేపు రాబోయేటువంటి 15,000 రూపాయలు కూడా దీపావళికి ప్రతి ఒక్క మహిళ 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళకి మరి 60 సంవత్సరాల మహిళలకు కూడా అందివ్వబోతున్నారు. అదే కాకుండా ఈ రోజున బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేసి దాదాపు తిరుపతి నగరంలో 7,000 బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేయింది. వాళ్ళందరికీ కూడా మరి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించాలో మరి మార్గదర్శి కుటుంబాలను కూడా ఎన్నుకొని వాళ్ళ ద్వారా వాళ్ళకి చేయూతనిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి పేదరిక నిర్మూలన చేసి ఆర్థిక స్వావలంబన కల్పించాలి ప్రతి కుటుంబానికి కూడా అనే ఒక కాన్సెప్ట్తో వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి ఈ రోజున తిరుపతి నగరంలో ఉన్నటువంటి మహిళలు, నాయకులు అందరూ కూడా ఈరోజు పాలాభిషేకం గావించి మరి ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా ఆనందించడానికి చంద్రగిరి మహల్కి వెళ్తున్నాం. మేమంతా కూడా ఈరోజు మహిళలంతా కూడా చాలా సంతోషంగా ఈ వినోదయాత్రలో విహారయాత్రలో పాల్గొని అందరూ కూడా సంతోషంగా ఉంటారు కూడా అని చెప్తున్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా తిరుమలలో అత్యంత వేడుకగా ఉట్లోత్సవం. పెద్ద సంఖ్యలో ఉట్లోత్సవంలో పాల్గొన్న స్థానికులు, భక్తులు. తిరుపతిలో ఏపీ బీసీ సంక్షేమ సంఘం పరసారత్నం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరం విజయవంతం. మెగా వైద్య శిబిరం నిర్వహణను అభినందించిన మంత్రి కొల్లు రవీంద్ర. డ్రోన్ కెమెరాలతో అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్న శ్రీకాళహస్తి పోలీసులు. బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిపై కేసులు నమోదు చేసిన డీఎస్పీ నరసింహమూర్తి. లూలు షాపింగ్ మాల్కు 400 కోట్ల రూపాయలు విలువ చేసే ఆర్టీసీ స్థలాన్ని కేటాయించిన జీవోను రద్దు చేయాలి. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుల డిమాండ్. బంగారుపాలెం మండలం కొదలమడుగు బీసీ కాలనీలో దారుణం. భార్యను గొంతు కోసి హత్య చేసిన భర్త. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.